శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న పూర్తి నవల సుధర్మ. రచన సి ఆనందారామం గారు. ఆ అమ్మాయి తెల్లగా, సన్నగా, పొడుగ్గా, నాజుగ్గా ఉంది. ముఖం ఆకర్షణీయంగా ఉంది. కళకళలాడుతూ ఉంది. తెలివిగల ముఖంలా ఉంది. నడక మరీ వయ్యారంగా లేదు, విలాసంగా లేదు. కానీ ఒక విధమైన లయతో కొత్తగా ఉంది. నుదుటి మీద చెమట చేతి రుమాలతో తుడుచుకుంటూ ఆ తుడుచుకోవటంలో అలసట ఉన్న విసుగు లేదు. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం సాయం చేయగలరా? తను దూరం నుంచి తన్మయత్వంతో చూస్తున్న సుందరి తననే సమీపించి తననే పలకరించడంతో సంభ్రమంతో ఉక్కిరిబిక్కిరైపోయి ష్యూర్ అన్నాడు వెంకటాచలపతి. నా సూట్ కేస్ కొంచెం దూరం తీసుకురాగలరా? ఆవిడ అలాంటి సాయం కోరినందుకు కొంచెం ప్రాణం ఉసూరుమన్నా ష్యూర్ ష్యూర్ అంటూ ఆ సూట్ కేస్ అందుకున్నాడు. బరువుగానే ఉంది సూట్ కేస్. మీరేం చేస్తున్నారు ఇక్కడ? బరువు దించుకొని హాయిగా చేతులూపుకుంటూ అడిగింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయితో సగర్వంగా చెప్పుకోగలిగే ఉద్యోగం తనకు లేనందుకు కొంచెం కించపడ్డాడు వెంకటాచలపతి. ఏదో చిన్న ఉద్యోగం, అందాక కాలక్షేపానికి ప్రభుత్వం నడుపుతున్న రాత్రి పాఠశాలలో సింగిల్ టీచర్ని. ఆ చిన్న ఉద్యోగం కోసం తను పడ్డపాట్లు గుర్తు చేసుకోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ తేలిగ్గా నవ్వాడు. ఐడియల్ జాబ్ అందా అమ్మాయి. ఆశించని ఈ ప్రశంసకి ఉప్పొంగిపోతూ అవునవును అన్నాడు. ఈ రకంగా మీకు ప్రజాసేవ చేసే అవకాశం ఉంది, చాలా ఉంది. మీ వృత్తికి మీరు గర్వపడవచ్చును. గర్వపడుతున్నాను. వాళ్ళకి చదువు చెప్పటం కష్టంగా లేదు? లేదు లేదు. వాళ్ళు బాగా ఫాలో అవ్వగలుగుతున్నారా? వాళ్ళెవరూ చదువుకోవటానికి రారు. ఆ అమ్మాయి నడుస్తున్నది ఒక్క క్షణం ఆగిపోయి అతని ముఖంలోకి చూసి నవ్వింది. అతను నవ్వాడు. ఆ నవ్వు చూసి ఎవ్వరూ రాకపోతే బడెలా నడుస్తుంది? నలుగురు కుర్రాళ్ళు అంటే యువకులు, అంటే పెద్దవాళ్ళు కానివాళ్ళు. మీరు పాఠాలు బాగా చెప్తారా? చెప్పగలను. పోనీయండి. నలుగురికి చదువు చెప్పగలిగినట్లే. కానీ వాళ్ళు చదువుకోవటానికి రారు. నాతో చదరంగం ఆడటానికి వస్తారు. అయితే మీరు వాళ్ళతో చదరంగం ఆడుతూ ఉంటారా? ఏం చెయ్యను? ఆడక చదువు చెప్తానంటే వాళ్ళు రారు. వాళ్ళు కూడా రాకపోతే బడి మూతపడుతుంది. బాగుంది. చదరంగం చాలా బాగుంటుంది. అదొకటేనా? ఇంకా ఏమైనా ఆడుకుంటారా? బళ్ళో ఇదొక్కటే. చీట్లపేక మొదలైనవన్నీ గుళ్ళో ఆడతారు. ఎక్సలెంట్. మిమ్మల్ని గురించి తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? అయితే చెప్పండి. ఏం చెప్పను? మీ పేరు నిర్మల. చాలా బాగుంది. పేరుకి తగినట్లే ఉన్నారు. అంటే? అతను తబ్బిబ్బుపడి మీ రూపం కూడా నిర్మలంగా ఉందని అన్నాడు. రూపం అందంగా ఉంటుంది, వికారంగా ఉంటుంది. నిర్మలంగా ఉండడమేమిటి? అదే మీ మనసు. మనసు ఎప్పుడూ ఒకలా ఉంటుందా? క్షణానికి 90 రకాలుగా ఉంటుంది. ప్రస్తుతం నా మనసు ఏమాత్రం నిర్మలంగా లేదు. పరమ చికాగ్గా ఉంది. ఎందుకు? బెదవ ఊరు. దిగగానే ఆటో అయినా కనపడలేదు. రిక్షాలున్నాయి. నాకు రిక్షాలో ఎక్కాలనిపించదు. పాపం ఆ బీదవాడు మనల్ని, మన సామాన్ని మోస్తుంటే భరించలేను. అవునవును. బరువుగా ఉన్న సూట్ కేస్ ఒక చేతి నుండి మరో చేతికి మార్చుకున్నాడు. అయినా మన సామాను మనం మోసుకోవటానికి నామోషి అయితే ఎలా చెప్పండి? అందులో చిన్నతనం ఏం లేదు. మళ్ళీ సూట్ కేస్ మరో చేతికి మార్చుకున్నాడు. బిఏ పాస్ అయినా నా పనులన్నీ నేనే చేసుకుంటాను. బిఏ పాస్ అయ్యారా? అవును. ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చారా? అవును. ఎక్కడుంటారు ఇక్కడ? సుధర్మలో. అదిరిపడి ఎక్కడా అన్నాడు మళ్ళీ తను సరిగ్గా వినలేదేమోనని. ఆ అమ్మాయి నొక్కి నొక్కి స్పష్టంగా సుధర్మలో అంది. సుధర్మలో ఉంటారా మీరు? అవును, అక్కడే ఉంటాను. అక్కడ పని చేయటానికే వచ్చాను. అతడు తన చేతిలోని సూట్ కేసును ధన్మని నేల మీద పడేశాడు. ఆ అమ్మాయిని పురుగును చూసినట్లు చూసి ముఖం తిప్పుకొని చకచకా వెళ్ళిపోయాడు. క్రింద పడ్డ సూట్ కేసుని వెళ్తున్న వెంకటాచలపతిని చూస్తూ నిలబడ్డ నిర్మల దగ్గరికి వచ్చాడు పోలీస్ కానిస్టేబుల్ రాఘవయ్య. ఊరికి కొత్తదానిలా ఉన్నావే అని పలకరించాడు. ఊళ్ళో అందరూ అతనికి తెలుసు. ఎవరినైనా అతను ముందు ఏకవచనంలోనే పలకరిస్తాడు. సందర్భాన్ని బట్టి తర్వాత చూసుకోవచ్చునని. అవును. ఎక్కడికి పోవాలి? సుధర్మకి. రాఘవయ్య హుషారుగా ఈల వేశాడు. భయం లేదులే, నేనొక కంట కనిపెట్టి ఉంటాను. నాకిప్పుడే భయంగా ఉంది. ఎందుకు? నేను తోడుగా రానా? రా, ఆ సూట్ కేస్ కాస్త తీసుకురా. సూట్ కేస్ చేతిలో పట్టుకొని పద అన్నాడు రాఘవయ్య. అది దగ్గర 4000 గజాల విశాలమైన స్థలం. ఒకప్పుడు అది ఎవరో జమీందారుకి చెందిన స్థలం. జమీందారులు పోయిన తర్వాత అతని వారసులు ఉన్న ఆస్తిని ఏదో ఒక ధరకు అమ్మేసి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు. ఆ స్థలాన్ని మాత్రం ఎవరికి అమ్మారో తెలియదు.
ఆ స్థలంలోనే మధ్యలో పూర్తిగా శిథిలావస్థలో ఉన్న ఒక భవనం ఉంది. అది 2 అంతస్తుల భవనం కావచ్చు. పై అంతస్తు పూర్తిగా కూలిపోయి గబ్బిలాలు నివాసం ఏర్పరచుకున్నాయి. క్రింద అంతస్తులో తలుపులు విరిగి కిటికీలు ఊడి 2 గదులున్నాయి. ఆ భవనం ఒకప్పటి జమీందారు తన ఉంపుడు గత్తె కోసం కట్టించిందని చెప్పుకుంటారు. ఆవిడకెవరైనా వారసులున్నారో లేదో తెలియదు. మొత్తం మీద ఆ ఇల్లు ఫలానా వారిది అని చెప్పటానికి వీల్లేకుండా ఎవరు అమ్మినా మరొకరు దెబ్బలాడటానికి వీలుగా ఉంది. ఆ 2 గదుల్లోనూ 4 కుర్రాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఆ 4కి కూడా తమ తల్లిదండ్రులెవరో తెలియదు. గమ్మత్తుగా 4 ఒకటిగా కూడారు. ఒకడు నరసింహ, శివం అని పిలుస్తారు వాడిని. ఒక సైకిల్ షాప్ యజమాని చేతి కింద పనిచేస్తున్నాడు. మరొకడు యాదగిరి గిరయ్యగా ప్రసిద్ధికెక్కాడు. ఒక చిన్న పెద్ద కాని కళ్ళు దుకాణంలో సర్వర్ అనిపించుకోవటానికి వీల్లేని సర్వర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కళ్ళు దుకాణానికి రకరకాల మనుషులు వస్తారు. వాళ్ళందరి కథలు తన కథనా చాతుర్యంతో రక్తిగా చెప్పగలడు గిరయ్య. ఆ కారణం చేత మిత్రబృందంలో అతనికి చాలా గౌరవం ఉంది. 3వవాడు రాధాకృష్ణ స్వీపర్గా పనిచేస్తున్నాడు. చెత్తబండి మీద ఎక్కి రోడ్లన్నీ తిరుగుతూ గరుత్మంతుడి మీద విహరిస్తున్నట్లే మురిసిపోతాడు. కిట్టయ్య అంటారు వాడిని. 4వవాడు బుజ్జి. వాడికి ఆ పేరు ఎవరు పెట్టారో అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. బుజ్జికి ఆ పేరు నచ్చక షోకు పేర్లు తనకు తానే చాలా పెట్టుకున్నాడు. కానీ అందరూ బుజ్జి అనే పిలవడంతో విసుగు పుట్టి పేర్ల గురించి ఆలోచించడం మానుకున్నాడు. వాడికి ఏ ఉద్యోగమూ లేదు. ఏ మేస్త్రి చేతి కిందో కూలీగా దొరికిన నాడు పనిచేసుకుంటాడు. వాడికి జ్యోతిష్యం పిచ్చి చాలా ఉంది. రకరకాల గీతలు బొమ్మలు గీసి ఎప్పుడు ఏం జరగబోతుందో సునాయాసంగా చెప్పగలిగే జ్యోతిష్యం శాస్త్రులు గారంటే వాడికి చాలా గురి. తనకు మరో ఉద్యోగం ఎప్పుడు దొరుకుతుందోనని ఇంచుమించు రోజు శాస్త్రులు గారిని అడుగుతూనే ఉంటాడు బుజ్జి. ఎక్కడ ఏ కొంచెం ఖాళీ స్థలం కనబడ్డా గుడిసెలు వేసుకునే కూలీ జనం. అక్కడ కూడా చాలా గుడిసెలు వేసుకున్నారు. దగ్గర 70 కుటుంబాల దాకా అక్కడ గుడిసెల్లో కాపురాలు చేస్తున్నారు. అక్కడే ఒక చిన్న బల్ల మీద టీ దుకాణం ప్రారంభించారు కాసులయ్య. ఆ ఊళ్ళో పాడి బాగానే ఉంది. పాలు సమృద్ధిగానే దొరుకుతాయి. అయినా కష్టపడి పాలపొడి సంపాదించి ఆ పొడితో తయారు చేసిన పాలు మంచి పాలతో కలిపి టీ తయారు చేస్తాడు. దీనివల్ల మీకు పెద్ద లాభం లేదు కదా, ఎందుకంత ప్రయాస అని ఎవరైనా అడిగితే, మోసం చేయకపోతే నా అంతరాత్మ బాధపడుతుంది. అంతరాత్మకు వ్యతిరేకంగా నడవటం చాలా పాపం అంటాడు సిన్సియర్గా. ఇటీవల అతనికి ఒక పార్ట్నర్ కలిశాడు. అతని పేరేమిటో తెలియక అందరూ పార్ట్నర్ అనే అంటారు. వారి వారి ఉచ్చారణ సామర్థ్యాన్ని బట్టి పార్ట్నర్ శబ్దమే రకరకాలుగా వినిపిస్తుంది. పార్ట్నర్ కలవగా చూస్తుండగానే కాసులయ్య ఇల్లు లాంటిదే కట్టేసి ఒక మోస్తరు కాఫీ హోటల్ నడపటం మొదలుపెట్టాడు. ఈ స్థలం అంతా నాదే, నేను కొనేశాను, మీరంతా లేవండి అని గుడిసెల్లో వాళ్ళని లేవగొట్టాలని చూశాడు. కానీ మాయకాలం వచ్చి పడింది. జనం హుషారైపోయారు. ఏటేటి, మా కళ్ళ ముందు బల్ల దుకాణం పెట్టినోడివి ఈ జాగా అంతా కొన్నావా? అన్ని పైసలే ఉంటే ఈ బడ్డీ దుకాణం కర్మేం నీకు? మేం లెగమంటే లెగం, ఏం చేస్తావో చేసుకో అన్నారు. కాసులయ్య ఏం చెయ్యలేదు. పాపం బీదా బిక్కి ఉన్న పళంగా లేచిపోమ్మంటే ఎక్కడికి పోతారు అని ఔదార్యం ప్రకటించాడు. ఈ స్థలానికి కొంచెం దూరంలోనే ఉంది ప్రభుత్వం రాత్రి నడుపుతున్న పాఠశాల. దానికి ఆనుకునే వెంకటాచలపతి మాస్టారు ఉంటున్న చిన్న 2 గదుల పెంకుటిల్లు ఉంది. వెంకటాచలపతి మాస్టారు హోమియోపతిలో డిప్లొమా కూడా తీసుకున్నారు. ఆ చుట్టుపక్కల జనానికి చిన్న చిన్న జ్వరాలకి మామూలు జబ్బులకి హోమియోపతి మందులిస్తారు. అంచేత జనం అతన్ని డాక్టరు పంతులు అంటారు. కుర్రాళ్ళు 4కి డాక్టరు పంతులంటే ప్రాణం. అడిగినప్పుడల్లా లేదనకుండా అప్పులిస్తాడు. ఎప్పుడిచ్చాడో ఎంతిచ్చాడో మర్చిపోతాడు. ఇంత మంచివాళ్ళు ఎక్కడుంటారు? డాక్టర్ పంతులు తన ఇంట్లో అశాంతిగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఎంత ప్రయత్నించినా నిర్మల రూపం అతని మనసుని వదిలిపెట్టడం లేదు. ఆ భావం నుండి బయటపడాలని బజారు మనిషి, చెడిపోయిన మనిషి అనుకున్నాడు. అయినా మనసు మళ్ళీ ఆ మూర్తితోనే నిండిపోతోంది. కొంత విషాదం లేకపోలేదు, కానీ ఆ మూర్తి మాత్రం పోవటం లేదు. అక్కడితో అదేదో తిరుమంత్రంలాగా బజారు మనిషి, చెడిపోయిన మనిషి అని జపించుకోవటం మొదలెట్టాడు. కొంచెంసేపు లోపల అనుకున్న ఆ మాటల్ని మనసు స్వీకరించకపోవటంతో ఒళ్ళు మండి గట్టిగా అనుకోవటం మొదలుపెట్టాడు. బజారు మనిషి కాదు, బాగా చదువుకున్న మనిషి. చెడిపోయిన మనిషి కాదు, మంచి ఉద్యోగంలో ఉన్న మనిషి. అప్పుడే లోపలికొచ్చిన బుజ్జి కోపంగా అన్నాడు. డాక్టరు పంతులు ఆశగా చూస్తూ, నిజంగానా? నీకెవరు చెప్పారు అన్నాడు. శాస్త్రులు గారు చెప్పారు. ఆయనకి ఎలా తెలుసు? ఆయనకు అన్నీ తెలుసు. ఇంకా ఏం చెప్పారు? ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందని చెప్పారు. నన్ను ప్రేమిస్తుందన్నారా? నిన్ను కాదు, నన్ను.
శాస్త్రి గారు నిన్నంటే నన్ను. ఏమిట్రా వాగుతున్నావు? అంతే పంతులు, ఆ శాస్త్రి గారు అట్టాగే చెప్పారు. నాకు కాలు చెయ్యి ఆడకుండా ఉంది బావురుమన్నాడు బుజ్జి. డాక్టర్ పంతులకి తలాతోక అర్థం కాలేదు. నెమ్మదిగా బుజ్జిని బుజ్జగించి అసలు విషయం తెలుసుకునేసరికి తాతలు దిగొచ్చారు. బుజ్జిని బాగా చదువుకున్న ఉద్యోగస్తురాలు ప్రేమిస్తుందని శాస్త్రి గారు జోస్యం చెప్పారు. నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఏడుస్తున్న బుజ్జిని ఊరుకో, అదంతా ఏం జరుగుదులే అని ఓదార్చబోయాడు. బుజ్జి మరింతగా ఏడుస్తూ జ్యోతిషం తప్పదు పంతులు అన్నాడు. పోనీ మంచిదేగా అన్నాడు పంతులు విసిగి. బుజ్జి కళ్ళు పెద్దవి చేసి భయంగా చూస్తూ, ఏం పంతులు, చదువుకున్న అమ్మాయితో నేనేం మాట్లాడను, నాకేటొస్తాది, ఫూలైపోనా అన్నాడు బెంగగా. కుర్రాళ్ళు నలుగురికి ఉద్యోగరీత్యా సంఘంలో పైస్థాయి వాళ్లతో కలిసి తిరగటంలో మాటలో యాస అంతగా ఉండదు. ఇంగ్లీష్ మాటలు మాత్రం అపభ్రంశ రూపాలతో పుంకాను పుంకాలుగా దొర్లుతూ ఉంటాయి. డాక్టర్ పంతులు నవ్వాపుకోలేక పక్కపక్క నవ్వేశాడు. బుజ్జి రోషం తెచ్చుకొని, ఏంటి డాక్టర్ పంతులు నవ్వుతున్నావా, తలుచుకుంటే నేను అవన్నీ నేర్చుకోలేనా అన్నాడు. పంతులు నవ్వుతూనే, నేర్చుకో అన్నాడు. చదువంతా వద్దు, అంతా రావటం కష్టం, కొంచెం నేర్చుకుంటాను. ఎంత కొంచెం నేర్పమంటావు? ఇంగ్లీష్లో అలో అనటం నేర్పండి, ఇంగ్లీష్లో ఆశ్చర్యపోవటం నేర్పండి, లవ్ డైలాగులన్నీ నేర్పండి. అలాగే. బుజ్జి కొంచెం సేపాగి, ఎందుకైనా మంచిది ఇంగ్లీష్లో ఏడవటం కూడా నేర్పండి అన్నాడు. తప్పకుండా నేర్పుతాను, నువ్వెళ్ళు అన్నాడు పంతులు విసుగ్గా. బుజ్జి తన భవనానికి వచ్చి మిత్రులతో తన గోడు వెళ్ళబోసుకున్నాడు. మిత్ర బృందం అతన్ని ఓదార్చి, ఒరేయ్, సుఖాల్లోనే కాదురా, కష్టాల్లో కూడా మనమంతా ఒకటేరా, మేం కూడా నీతో అవన్నీ నేర్చుకుంటాం, గుబులు పడకు అని భరోసా ఇచ్చారు. శివానికి మంచి కంటే చెడు ఆలోచించటమే ఇష్టం. ఒరేయ్, ఆ శాస్త్రులు గారు ప్రేమిస్తాడని మాత్రమే చెప్పాడా, పెళ్లాడతాడని కూడా చెప్పాడ్రా అని అడిగాడు. బుజ్జి బాగా ఆలోచించి గుర్తు చేసుకుంటూ, పెళ్లాడతాడని చెప్పలేదు అన్నాడు. ఒరేయ్, ఎవరో గొప్పింటమ్మాయి నిన్ను ప్రేమిస్తుందనుకో, వాళ్ళయ్యకు అది ఇష్టం కాక నిన్ను గూండాలతో చావబాదిస్తే. బుజ్జి కెవ్వున కేకేసి పక్కనున్న గిరయ్యని గట్టిగా వాటేసుకున్నాడు. ఈసారి వాడిని ఓదార్చడానికి ఎవరి గుండెలు చాలలేదు. సినిస్ అన్నాడు శివం చాలా స్టైల్గా. లోపలి వణుకు, కంగారు, దడ అన్నీ అణుచుకుంటూ ఎంతో హుందాగా కనబడాలని టీవీగా అడుగులు వేసుకుంటూ సుధర్మలో అడుగుపెట్టాడు వెంకటాచలపతి. అతడు అంతకు ముందెప్పుడు అక్కడికి రాలేదు. అసలు ఆ ఊళ్ళో సుధర్మ వెలిసి కూడా 2 నెలలే అయింది. కంపెనీకి భలే పేరు పెట్టారు అనుకోవడం విన్నాడే కానీ అక్కడ వాళ్ళని అతను ఎప్పుడూ చూడలేదు. కథల్లోనూ నవలల్లోనూ చదవటమే తప్ప అలాంటి కంపెనీలు ఎలా నడుస్తాయో కూడా అతనికి తెలియదు. మామూలుగా పెద్ద ఇళ్లల్లో ఉన్నట్లే ఒక డ్రాయింగ్ రూమ్ ఉంది, మరో సోఫా సెట్ ఉంది. గోడలకి శృంగార దృశ్యాలేమీ లేవు. అందమైన ఒక సీనరీ ఉంది. ఒక సోఫాలో నడివయసు యువతి కూర్చుని ఉంది. ఆవిడే కంపెనీ యజమానురాలు కాబోళ్ళు. కారాకిళ్ళి నమలటం లేదు, వెకిలి నవ్వులు నవ్వటం లేదు. రండి బాబుగారు, మీ రాకతో మా గృహం ధన్యమైందంటూ ఆహ్వానించటం లేదు. ఆవిడలో ఏదో హుందాతనం ఉంది. జుట్టు ముడివేసుకుంది, కళ్ళజోడు పెట్టుకుంది. ముఖం చూడగానే చదువు సంస్కారము ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తోంది. ఎవరు మీరు, ఏం కావాలి అంది మామూలుగా. ఇదేమిటి, ఇలాంటి కంపెనీలలో ఇలా పలకరిస్తారా? డాక్టర్ పంతులకి మోకాళ్ళు వణికాయి. అది గమనించి ఆవిడ నవ్వుతూ, కూర్చోండి అంది. వెంటనే కూర్చున్నాడు పంతులు. ఏం కావాలి అడిగింది మళ్ళీ సౌమ్యంగా. నిర్మల గారు గొంతు తడబడి పొడారిపోతుండగా అన్నాడు. ఆవిడ అతని వంక చూసి ప్రసన్నంగా నవ్వి, అదుగో ఆ గదిలో ఉంది అని ఒక గది చూపించింది. డాక్టర్ పంతులకి అంతా వింతగానే ఉంది. భయపడుతూ, నేను వెళ్ళొచ్చునా అన్నాడు. వెళ్ళొచ్చును అందావిడ. నిర్మల గది చాలా నీట్గా ఉంది. అక్కడ బొమ్మలు లేవు, పువ్వులు లేవు. ఇంకా తను కథల్లో చదివిన హంగామా ఏదీ లేదు. నిర్మల ఒక రాకింగ్ చైర్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని అటూ ఇటూ ఊగుతూ ఏదో పుస్తకం చదువుతోంది. తలెత్తి చూసింది. ఓహ్ మీరా, రండి అని చిరునవ్వుతో ఆహ్వానించి కూర్చోవటానికి కుర్చీ చూపించింది. కూర్చుంటూ, నేను అందుకు రాలేదు అన్నాడు కంగారుగా పంతులు. అందుకు అంటే? పంతులకి కంగారు ఎక్కువవుతోంది. అందరూ ఎందుకొస్తారో అందుకు అన్నాడు. అందరూ ఎందుకొస్తారో మీకేం తెలుసు? మీరేం సర్వజ్ఞులా లేక సర్వాంతర్యాములా? అందరూ అనుకోవటం, అందరూ ఏది అనుకుంటే మీరు అదే అనుకుంటారా? ఆహా, ఏం పంతులు గారండి మీరు. అయితే అది నిజం కాదంటారా? ఇప్పుడు మీరే వేరే కారణంతో వచ్చానని అంటున్నారుగా, అలాగే మిగిలిన వాళ్ళకి వాళ్ళ కారణాలు ఉండొచ్చుగా. ఉండొచ్చు, మూఢుడిలా ఒప్పుకున్నాడు పంతులు. సరే, మీరెందుకు వచ్చారో చెప్పండి.
మీలాంటి అభాగ్యుల జీవితాల గురించి తెలుసుకుందామని. ఉదయం నుండే మనసులో ఎన్నోసార్లు మననం చేసుకున్న మాటలు ఎంతో హుందాగా అన్నాడు. నిర్మల అత్యంత ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి, ఎవరు అభాగ్యులు అంది. పంతులకి నోట మాట రాలేదు. మీరే అనబోయి ఆ ముఖం చూస్తూ అనలేక ఆ మాటలు లోపలికి తీసుకున్నాడు. నిర్మల మళ్ళీ, అభాగ్యుల గురించి తెలుసుకోవటానికి నా దగ్గరకు రావటం దేనికి? మీరు తల ఎటు తిప్పినా కనిపించేది అభాగ్యులేగా అంది. పంతులు గుటక మింగి, మిమ్మల్ని గురించి తెలుసుకుందామని అన్నాడు. నిర్మల నవ్వుతూ, తెలుసుకుని ఏం చేస్తారు అంది. ఒక నవల రాస్తాను. వాట్? మీరు పంతులు గారని తెలుసుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది. రచయితలు కూడానా? తన కంగారులో నిర్మల మాటల్లోని వ్యంగ్యం అతను పట్టించుకోలేదు. అంటే ఇంతవరకు నేను ఏ నవలలు ప్రచురించలేదు. ఓహో, ఆముద్రిత గ్రంథాల రచయిత అన్నమాట. ఆముద్రిత గ్రంథాలు కూడా ఏమీ లేవు. అదేం? నేనే విషయమైనా ఆలోచిస్తున్నప్పుడు ఎంతో బ్రహ్మాండంగా తోస్తుంది. తీరా రాయబోయినప్పుడు అందులో సగంలో సగం కూడా రాదు. అదృష్టవంతులు ఆ మాత్రం గ్రహించగలిగారు. అందరికీ అంతేనా? ఏ విషయమైనా అంతే. ఆలోచనలో ఉన్నంత అందంగా ఆకారంలో ఉండదు. ఆలోచనలో అంతా మంచే ఉంటుంది. ఆకృతి దిద్దుకునేటప్పుడు తప్పకుండా మంచి చెడు రెండూ ఉంటాయి. అయితే నేను రాయలేనంటారా? ఎందుకు రాయలేరు? సృష్టి అంటే మంచి చెడ్డల కలయిక. అయితే నేను రాస్తే బాగానే వస్తుందంటారా? రాకపోవచ్చు. రాకపోతే ఏం చెయ్యాలి? చింపెయ్యాలి. పంతులు ఒక్క క్షణం గతుక్కుమని థ్యాంక్స్ అన్నాడు నిర్మల సలహాకి. ఇంతకు నన్ను గురించి తెలుసుకుని నవల రాద్దామని వచ్చారా? అవునవును. అయితే వినండి. నేను చాలా సంపన్న కుటుంబంలో పుట్టకపోయినా బీదదానిని కాను. తల్లిదండ్రులు నన్ను అల్లారు ముద్దుగా పెంచకపోయినా బాగానే పెంచారు. 2 అన్నలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. 2 అన్నయ్యలు మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు. తమ్ముడు చెల్లి చదువుకుంటున్నారు. పంతులకి విసిగేస్తోంది. ఇదేం కదా ఇంత మామూలుగా? నేను BA పాస్ అయ్యాను. గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఆ తరువాత ఒక రోజున కొంచెం ఆగింది నిర్మల. పంతులు ఉత్సాహంగా ముందుకు వంగి, ఒక రోజున అన్నాడు. ఈ రకమైన జీవితం ఎలా ఉంటుందో అని ఉత్సాహం కలిగి ఈ వృత్తిలో ప్రవేశించాను. అన్నాడు పంతులు పూర్తిగా నోరు వెళ్ళబెట్టి. గ్లాసుతో మంచినీళ్ళు అందించింది నిర్మల. అవి గడగడా తాగి కొంచెం తేరుకొని, మీ తల్లిదండ్రులు ఏమీ అనలేదా అన్నాడు. ఆడదానికి ఇలాంటి వృత్తి ప్రమాదకరమేమోనని హెచ్చరించారనుకోండి. అయినా మా కుటుంబంలో పిల్లల అభిరుచులకి పెద్దవాళ్ళు ఆటంకాలు చెప్పరు. చాలా ఆదర్శవంతమైన కుటుంబం. అవును. మీరు నవల రాస్తారా? ఇదా? దీనితో నవల ఎలా వస్తుంది? రచయిత గొప్పవాడైతే దీనితో బ్రహ్మాండమైన నవల రాయగలడు. అయితే నేను రాస్తాను. రాస్తారా? ఇప్పుడు కాదు, గొప్ప రచయితనయ్యాక. నిర్మల నవ్వి గుడ్ అంది. పంతులు మొదట చూసిన ఆవిడ గది గుమ్మంలో నిలబడి, నిర్మల, ఈ పూట ప్రార్థనకు వస్తావా రావా? టైం అయింది అంది. వస్తున్నాను సరస్వతమ్మ గారు అని నిర్మల లేచి, మీరు మా ప్రార్థనకు వస్తారా అంది. వస్తానన్నాడు పంతులు. వీళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయో చూద్దామని. ఇంచుమించు 10 మంది అమ్మాయిలు వరుసగా చేతులు కట్టుకుని నిల్చున్నారు. వాళ్లల్లో అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. నిర్మల కూడా వాళ్ల మధ్య నిలబడింది. సరస్వతమ్మ గారు మొదట అంటుంటే తరువాత అందరూ కలిపి అదే మాట అంటున్నారు. అత్యంత సుందరమైన సృష్టిలో అపురూపమైన ప్రాణిని నేను. నా విలువ నాకున్నది. నేనొకరిని చిన్నబుచ్చను, మరొకరికి నన్ను చిన్నబుచ్చే అవకాశం ఇవ్వను. సోమరితనమే నా శత్రువు, ఆత్మవిశ్వాసమే నాకు అంగరక్ష. ప్రార్థన ముగిశాక పంతులు ఆశ్చర్యంగా, ఇదేం ప్రార్థన? నన్ను క్షమిస్తే మీరీ జన్మలో రచయిత కాలేరు. పంతులు ముఖం వేలాడేసుకుని ఏం అన్నాడు. పరంపరగా వచ్చే పాత చింతకాయ పచ్చడి భావాలు, అంతకుముందే ఎవరో ఊహించి పెట్టిన సన్నివేశాలు, అందరూ యాంత్రికంగా అరిచే బోల్డు నీతి సూత్రాలు తప్ప మీ అంతట మీరుగా ఏ కొత్త విషయాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించరేం? అంతలో అక్కడికి ఎవరో యువకుడు సూటు బూట్లో హుందాగా వచ్చాడు. అతన్ని చూడగానే నిర్మల సంభ్రమంగా పంతుల్ని పట్టించుకోకుండా అతనితో కలిసి తన గదిలోకి వెళ్ళిపోయింది. సరస్వతమ్మ గారు మీరు రండి అంటూ పంతుల్ని డ్రాయింగ్ రూమ్లోకి తీసుకెళ్ళింది. పంతులు మనసు ఉడికిపోసాగింది. నిర్మల ఆ యువకుడితో ఏం మాట్లాడుతుందోనని అతని ప్రాణం కొట్టుకుపోతోంది. అయినా ఒక్క మాట కూడా వినబడటం లేదు. ఆయన వెళ్ళేసరికి ఆలస్యం కావచ్చు. పోనీ మీరు వెళ్ళి తర్వాత రండి అంది సరస్వతమ్మ. పర్వాలేదు, కూర్చుంటాను అన్నాడు మొండిగా పంతులు. అతనికి కదలాలని లేదు. సరస్వతమ్మ అన్నట్లే ఆ యువకుడు నిర్మల గదిలో గంట పైగానే కూర్చున్నాడు. అతన్ని సాగనంపటానికి బయటకు వచ్చిన నిర్మల పంతుల్ని చూసి ఆశ్చర్యపోతూ, అరే మీరు వెళ్ళలేదా అంది. మీకోసమే ఉన్నాను. మీ స్కూల్కి టైం అవటం లేదు. ఏం పర్వాలేదు, అక్కడికి ఎవరూ రారు.
నిర్మల రమ్మనకుండానే నిర్మల వెంట ఆవిడ గదికి వెళ్ళిపోయాడు పంతులు. తన కళ్ళ ముందు నిర్మల ఎవడో మొగాడితో గంట పైగా గదిలో కూర్చుని కులికేసరికి నిర్మలతో ఏం మాట్లాడడానికైనా ధైర్యం వచ్చేసింది పంతులకి. ఒక్క ప్రశ్న అడుగుతాను, ఇంత హీనంగా నీచంగా బ్రతకటానికి మీకు సిగ్గుగా లేదు? ప్రశ్న వింటూనే నిర్మల నిటారుగా నిలబడింది. కళ్ళల్లోంచి నిప్పులు కురుస్తున్నాయి. లేదు, పైగా నా వృత్తి ధర్మం నేను నిర్వర్తిస్తున్నానని గర్వంగా ఉంది. 10 మందికి చెప్పవలసిన పంతులువై ఉండి నీ వృత్తి నువ్వు సరిగ్గా చేయకుండా ఇంత హీనంగా, ఇంత నీచంగా, ఎంతో దరిద్రంగా ఇలా నా ముందు నిలబడటానికి నీకు సిగ్గుగా లేదా? గబాల్న తలదించుకున్నాడు పంతులు. అతని చేతిలో బ్లాంకుగా ఉన్న తెల్ల కాగితంలాగే తయారైంది అతని ముఖం. 10వ క్లాసు లక్ష్మి పంపు దగ్గర నీళ్లు పడుతోంది. అది 10వ క్లాస్ పాస్ అవ్వలేదు. 10వ క్లాస్ వరకు చదివింది. అప్పటికి దానికి 25 ఏళ్ళు కూడా వచ్చాయి. ఆ గుడిసెల్లో ఎవరూ 10వ క్లాస్ వరకు చదవలేదు. తనొక్కతే చదివింది. స్కాలర్షిప్ వస్తుందని ఇంట్లో వాళ్ళు బడికి పంపించారు. మధ్యలో ఎక్కడా పరీక్షలు లేకపోవటం వల్ల జామ్ అంటూ 10వ క్లాస్ వరకు వచ్చేసి అక్కడ పబ్లిక్ పరీక్ష అడ్డం పడటంతో టక్కున ఆగిపోయింది. తను ఇంత గొప్పగా 10వ క్లాస్లోనే ఎందుకు ఆగిపోయిందో తెలీదు. తనకెందుకు పనికి రాకపోవటం దానికి చాలా బాధగా ఉంది. పంపు దగ్గర మిగిలిన వాళ్ళు నీళ్ల కోసం తనతో కాట్ల కుక్కల్లా పోట్లాడతారు. తను 10వ క్లాస్ లక్ష్మి అనే జ్ఞానం వాళ్ళకి ఏ కోసానా లేదు. తను వాళ్లతో సమంగా పోట్లాడగలదు. వాళ్లకొచ్చినన్ని తిట్లు తనకు వచ్చు. మరి కాసిన ఇంగ్లీష్ తిట్లు కూడా వచ్చు. వాళ్లతో సమంగా చేతులు తిప్పుకుంటూ పోట్లాడుతూ జబర్దస్తిగా తన బిందె పంపు కింద పెట్టేయగలదు లక్ష్మి. ఎటొచ్చి ఆ పని చేస్తున్నప్పుడు తన క్లాస్మేట్స్ కానీ టీచర్స్ కానీ అటు వస్తారేమోనని ఒక గంట కనిపెడుతూ ఉంటుంది. ఆ మధ్య నీళ్లు పడుతున్నప్పుడు వెంకటరత్నం కనిపించి హలో లక్ష్మి అంది. సిగ్గుతో ప్రాణం పోయినట్లే అనిపించింది. ఆ వెంకటరత్నం శుద్ధ మొద్దు. పరీక్ష పాస్ అయిందంటే ఎలాగో పాస్ అయింది. తనంత అందంగా ఉండదు. ఆ పేరు మాత్రం పాతకాలపు మోటు పేరు అయితేనేం చక్కగా బస్టాప్ దగ్గర నిలబడి గర్వంగా పలకరిస్తోంది. తనకు ఉన్నాయి 2 నైలాన్ చీరలు. అవి కట్టుకుంటే తను బంగాళాలో అమ్మాయిలాగే ఉంటుంది. కానీ బంగాళాలో అమ్మాయిలు పంపు దగ్గర నీళ్లు పట్టుకోనక్కర్లేదు. వెదవ నీళ్లు, వెదవ బ్రతుకు. కళ్ళమ్మట నీళ్లు తిరిగిపోతున్నాయి 10వ క్లాసు లక్ష్మికి. తండ్రి చెప్పుల షాప్లో పనిచేస్తున్నాడు. బాగానే సంపాదిస్తాడు. సంపాదించిన దానిలో సగం పైగా తాగి ఇంటికొస్తాడు. ఎవరైనా ఏమైనా అంటే చావ బాధేస్తాడు. అన్న కూడా ఆఫీస్లో ప్యూన్ పని చేస్తున్నాడు. వచ్చిన దానిలో సగం పైగా సినిమాలకు తగలేస్తాడు. అన్ని సినిమాలు 2 ఆటలు చూస్తాడు. చూసినవే చూస్తాడు. అద్దం ముందు నుంచుని ఆ ఎదవ ఏసాలన్నీ వేస్తాడు. సినిమాలో ఏషం వస్తుందనే ఆడి ఆశ. అమ్మకి ఒంట్లో ఓపిక లేదు. అంతకుముందు 9 పిల్లలు, మొన్న కాన్పులో కవల పిల్లలు పుట్టారు. ఇంటి చాకిరీ అంతా తనే చెయ్యాలి. చాకిరీకి తను భయపడదు. ఎంతైనా చేస్తుంది ఇంట్లో అయితే. కానీ అమ్మ బంగాళాలో చేయమంటుంది. దరిద్రం. 10వ క్లాస్ చదివి బంగాళాలో పని చెయ్యనంటే చెయ్యనంది. అమ్మ కట్టెపేడు తీసుకుని చావ బాధింది. తన 10వ క్లాసు ఆ దెబ్బల్ని ఏమాత్రం అడ్డుకోలేకపోయింది. చచ్చినట్లు పనిలో చేరింది. అమ్మగారు మంచిదే. తనను చూసి అప్పుడప్పుడు లోపల నవ్వుకుంటుంది. కానీ చిన్నబుచ్చదు. ఏమేవ్ ఒసేవ్ అని పిలవదు. నైలాన్ చీరలు ఇస్తుంది. అప్పుడప్పుడు గాజులు రిబ్బన్లు కొనిపెడుతుంది. అయినా అమ్మగారి దగ్గర కూడా తన 10వ క్లాసు పనికి రాలేదు. అమ్మగారింట్లో నరసమ్మదే పెత్తనమంతా. నరసమ్మకి పనంతా వచ్చునని అన్నీ చూసుకోగలదని అమ్మగారికి గురి. ఏం చదువుకొని నరసమ్మ కింద 10వ క్లాస్ చదివిన తను చిచి. ఒకసారి తను బియ్యం తీస్తుండగా అమ్మగారు చూసింది. 10వ క్లాస్ దాకా చదివావు, మళ్ళా ఇదేం బుద్ధి అని చీదరించుకుంది. తన 10వ క్లాసు చివరికి అలా పనికొచ్చింది. తనకెంతో ఏడుపొచ్చింది. తను దొంగదా? తనలో అసలు దొంగ బుద్ధి లేనే లేదు. అమ్మ తెమ్మని చంపుతుంటే అమ్మగారు అన్నీ తన ముందు వదిలి ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతూ కూర్చుంటే ఏం చెయ్యాలి? తీసుకోక ఎవరైనా తీసుకుంటారు. అక్కడికి మిగిలిపోయిన అన్నం, పప్పు, కూరలు అమ్మగారిస్తే తను తీసుకెళ్లదు. ఇంటికెళ్ళి చెల్లెలనో తమ్ముడినో పంపిస్తుంది. ఇక్కడితో తన యాతన పూర్తి కాలేదు. ఇంతకు మించిన యాతన, నరక యాతన ఉంది. అప్పులకి బయలుదేరడం. అమ్మ తననే పంపిస్తుంది అప్పులకి. తన ముఖం చూసి అప్పిస్తారని. అమ్మగారి దగ్గర జీవితమంతా ముందే తీసేసుకుంటుంది. ఇక బిందెలు. చివరికి అమ్మ మంగళసూత్రము తీసుకుని అప్పులకు బయలుదేరాలి. తాకట్టు పెట్టడము, వడ్డీలు కట్టడము, తాకట్టు విడిపించుకోవటము, మళ్ళీ తాకట్టు పెట్టడము. ఇది ఇంతే. దీనికి తుది మొదలు లేదు. అమ్మగారు పండక్కి కొన్న కొత్త వాయిల్ చీర కట్టుకొని తలనిండా పువ్వులు పెట్టుకొని హాయిగా రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు ఈ అప్పులు గుర్తొస్తే, ఓ ఈ దేవుడా! ఏంటి లక్ష్మి హుషారుగా ఉన్నావు? కన్ను కొట్టి నవ్వుతూ పలకరించాడు గిరయ్య.
చెప్పో వయ్యారంగా సిగ్గుపడుతూ విదిలించింది లక్ష్మి. తన్మయుడైపోయాడు గిరయ్య. గిరయ్య పెద్ద అందగాడు కాడు. మొన్నటి వరకు లక్ష్మి కంటికి అసలు గిరయ్య అనలేదు. ఈ గిరయ్య నా మొగుడేంటి అనుకుంది. 10వ క్లాస్ చదివిన తనకు ఎవరో పెద్ద మొగుడే వస్తాడనుకుంది. కానీ ఈ మొగాళ్ళు వీళ్ళకిదేం పొయ్యే కాలమో కానీ తన అందం చూసి గుటకలు మింగుతారే తప్ప ఒక్కడూ ప్రేమించడు. అదంతా కథల్లోనే కాబోలు. ప్రతి ఒక్కడూ నువ్వు పని మనిషివి సుమా అన్నట్లు అల్లంత దూరాన్ని నిలబెట్టే మాట్లాడతారు. తమలో కట్నాల బాధ లేదు. ఎదురు ఓలి ఇచ్చి పెళ్లాడాలి. 10వ క్లాస్ చదివిన అందమైన తనను ఒక గొప్పోడు ఎంత అంటే అంత ఓలి ఇచ్చి పెళ్లాడతాడని అనుకుంది. తండ్రి 200 రూపాయలకు తక్కువైతే ఇయ్యనన్నాడు. అంత ఓలి ఇయ్యటానికి ఎవడూ ముందుకు రాలేదు. అసలు అమ్మా నాన్నలకి తనకు పెళ్లి చెయ్యాలని లేదు. చూసి చూసి విసిగి ఎవరో ఒకడు తనను పెళ్లాడితే ఆ నరకం నుంచి పారిపోవచ్చునని ఆశపడింది. అప్పటి నుంచి గిరయ్యకి రెస్పాన్స్ ఇయ్యటం మొదలుపెట్టింది. లక్ష్మి లక్ష్మి అంటూ వెంటపడ్డాడు గిరయ్య. నడుం మీద నీళ్ల బిందెతో పరమ విలాసంగా గిర్రున వెనక్కు తిరిగి, ఏయ్ పెళ్లి పెటాకులు లేకుండా లక్ష్మి లక్ష్మి అని వెంటపడితే ఊరుకోను అంది ముద్దుగా మూతి బిగించి. ఆ మూతిని చూస్తుంటే ఎంత ముద్దొచ్చినా పెళ్లి పేరు చెప్పగానే నీళ్లు కారిపోయాడు గిరయ్య. 200 ఎంత ప్రయత్నించినా 2 రూపాయలు కూడా కూడేయలేకపోతున్నాడు. ఎదవ ఖర్చులు తగులుకున్నాయి. పెళ్లాడతాను ఇదిగో 4 రోజులు పోగానే అన్నాడు నానుస్తూ. 4 రోజులు పోతాయి, అన్నీ పోతాయి అని మూతి తిప్పింది లక్ష్మి. గిరయ్య తనను పెళ్లి చేసుకుని ఏ పూనాయో బొంబాయో తీసుకుపోతాడని కనీసపు ఆశలు నిలుపుకునే లక్ష్మికి గిరయ్య అలా ముఖం వేలాడయ్యటంతో మండిపోయింది. దాని నరనరంలో అణువణువులో ప్రతి రక్తబిందువులో లీనమైపోయిన 10వ క్లాసు హాహాకారాలు చేసింది. ఈడైనా నన్ను చేసుకు చావడు అని విసుక్కుంటూ నీళ్ల బిందెతో ఇంటికి నడిచింది. శివం సాధ్యమైనంత దీనంగా ముఖం పెట్టి వెంకటాచలపతి దగ్గరికి వచ్చాడు. డాక్టర్ పంతులు, నేను నిన్న రాత్రి అన్నం తినలేదు. ఇవాళ పొద్దున కూడా ఏం తినలేదు. నా జేబులో డబ్బులు బస్టాప్ కాడ దొంగ సచ్చినోడెవరో కాజేశాడు. ఒక్క 5 రూపాయలుంటే ఈ జీతాలు పడగానే ఇచ్చేస్తా అన్నాడు. పంతులు మాట్లాడకుండా 5 రూపాయలు తీసిచ్చాడు. డబ్బులు ఎన్ని పోయాయని కానీ ఎప్పుడు పోయాయని కానీ ఒక్క మాట అడగలేదు. ఎప్పటిలా ఇలా అప్పులు చేయకూడదని మందలించలేదు. అసలు శివం ముఖం కూడా చూడలేదు. తన ముఖాన్ని మరీ అంత దీనంగా పెట్టవలసిన అవసరం లేదనిపించింది. పంతులు అప్పుడు ఉన్న స్థితిలో 5 కాదు 10 అడిగినా ఇచ్చేవాడేమో. 5 అడిగినందుకు 5 నిమిషాలు పశ్చాత్తాపడ్డాడు. పోతున్నాను పంతులు అన్నాడు 5 రూపాయలు జేబులో వేసుకుని. పోతున్నావా? నేను పోతున్నాను. ఏదో మరో లోకంలో నుండి మాట్లాడుతున్నట్లన్నాడు పంతులు. టక్కున ఆగిపోయాడు శివం. పంతులకేదో అయిందని అతనికప్పుడే అర్థమైంది. ఏంటి పంతులు అన్నాడు బెంగగా. నేను పోతున్నాను, మిగిలిన వాళ్ళతో కూడా చెప్పు. ఎక్కడికి పోతున్నావు? మళ్ళీ ఎప్పుడొస్తావు? ముందు మా ఊరు పోతాను, తర్వాత ఏదో ఒక ఉద్యోగం చూసుకుని ఎక్కడో ఒక చోట స్థిరపడిపోతాను. మళ్ళీ ఈ ఊరు వస్తానో రానో. శివం గుండెల్లో రాయిపడింది. డాక్టర్ పంతులు తమ మధ్య నుంచి వెళ్ళిపోతే ఎలాగా? ఎల్లకు పంతులు అన్నాడు ఏడుపు గొంతుకుతో. కాదులే, వెళ్ళక తప్పదు. మీరంతా బుద్ధిగా ఉండండి, అనవసరంగా అప్పులు చేయకండి. గాబరా పట్టుకుంది శివానికి. డాక్టర్ పంతులు నిజంగానే వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్తున్నావు పంతులు అన్నాడు మరింత ఏడుపు గొంతుకతో. డాక్టర్ పంతులు ఏటో చూస్తూ నిర్మల చాలా మంచిది అన్నాడు. శివం ఉలికిపడి ఏంటి పంతులు అన్నాడు. డాక్టర్ పంతులు అంటూ అయోమయంగా ఒక్క క్షణం చూసి ఏం లేదు పో అని కసిరాడు. పరుగులతో ఉరుకులతో తమ భవనానికి చేరుకున్నాడు. డాక్టర్ పంతులు వెళ్ళిపోతున్నాడని వార్త అందించసాగాడు. ఏంటి అని గాబరా పడ్డారు మిగిలిన ముగ్గురు. ఓపిగ్గా అంతా వివరించాడు శివం. ఎందుకు వెళ్తున్నాడు ఆ పంతులు? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదే ప్రశ్న అడిగారు. నిర్మల చాలా మంచిది అచ్చు పంతులు అన్నట్లుగానే అన్నాడు శివం. మిగిలిన ముగ్గురు శివాన్ని విచిత్రంగా చూశారు. ఒరేయ్, గాలేమైనా సోకిందా? బెంగగా అడిగాడు కిట్టయ్య. డాక్టర్ పంతులు అలాగే అన్నాడు, అంతకంటే ఏం చెప్పలేదు. నిర్మల అంటే ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు కిట్టయ్య. కంపెనీలో ఉంటుంది, ఆవిడ బాగుంటుంది వివరించాడు గిరయ్య. డాక్టర్ పంతులు కంపెనీలో మనుషుల కాడికి వెళ్తాడా? ఆశ్చర్యపోయాడు కిట్టయ్య. ఇన్నాళ్ల నుంచి చూస్తున్నాం, పంతుల్లో అట్లాంటి బుద్ధులే లేవు అన్నాడు బుజ్జి. ఉన్నాయే అనుకో, ఈ ఊళ్ళోనే ఉండిపోవాలి కానీ పోతాను అనటమేంటి? పోతా నిర్మల మంచిది అనటమేంటి? లాపాయింట్లు లేవదీశాడు గిరయ్య. ఇందులో ఏదో తిరకాసుంది, కనిపెట్టేశాడు బుజ్జి. శాస్త్రులు గారిని అడిగితే సరి అన్నీ తెలిసిపోతాయి అని సొల్యూషన్ కూడా చెప్పేశాడు. అంతకంటే వాళ్లకు ఏ మార్గము తోచలేదు. శాస్త్రులు గారి దగ్గరికి బయలుదేరారు.
రోజు బుజ్జి ఒక్కడితోనే విసిగిపోతున్న శాస్త్రి గారు ఒక్కసారిగా నలుగురిని చూసి మరింత విసిగిపోయారు. వాళ్ళు వాళ్ళ కష్టార్జితం ₹1 ముందు పెట్టేసరికి విసుగు కాస్త మాయమైంది. ఎవరి చెయ్యి చూడాలి అన్నాడు. చెయ్యి చూడక్కర్లేదు, ఒక విషయం చెప్పాలి. మా డాక్టర్ పంతులు వెళ్ళిపోతానంటున్నాడు. నిర్మల మంచిదంటున్నాడు. మాకేం అర్థం కావటం లేదు. శాస్త్రులు గారు నవ్వి, ఏముంది, మీ డాక్టర్ పంతులకి ఆ నిర్మలమ్మకి పెళ్ళైపోతుంది అన్నాడు. నలుగురు గతుక్కుమన్నారు. గిరయ్య ఆశ్చర్యంగా, ఆ నిర్మలమ్మ కంపెనీలో మనిషి అన్నాడు. శాస్త్రులు గారు గతుక్కుమన్నారు. అయినా ఒకసారి మాట అన్నాక వెనక్కి తీసుకోవటానికి లేదు. అయినా సరే పెళ్ళైపోతుంది, నిర్మల మంచిది అన్నాడు వాళ్ళ మాటలే తిరిగంటూ. ఆ మాత్రమైనా అనకపోతే ఆ పరిస్థితుల్లో తన జ్యోతిష్యానికి విలువ ఉండదు. మరి డాక్టర్ పంతులు పోతానంటున్నాడే, ఆ నిర్మలే ఆయన్ని ఆపు చేయగలదు. అలా ఆపు చేయగలిగితేనే పెళ్ళవుతుంది. అప్పటికి నలుగురికి సంతృప్తి కలిగింది. ముందు కర్తవ్యాన్ని ఆలోచిస్తూ లేచారు. నిర్మల డాక్టర్ పంతుల్ని పోకుండా ఆపు చేస్తుంది. సరే, నిర్మల దగ్గరికి ఎవరు వెళ్తారు? డాక్టర్ పంతుల్ని పోకుండా ఆపు చేయమని ఎవరడుగుతారు? నువ్వంటే నువ్వని కాసేపు వాదులాడుకుని చివరికి నలుగురు కలిసి వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు. వేశ్య లాంటి పదాలు వాళ్ళకి రావు. ఆ అర్థంలో వాళ్ళు వాడే పదాలు వేరు. ఆ మాటలు నిర్మల విషయంలో వాడటానికి వాళ్ళకి నోరు రాలేదు. నిర్మల అనటానికి ఎలాగో ఉంది. అంచేత వాళ్ళు ఆలోచించి నిర్మలకి కంపెనీ దొరసాని అని పేరు పెట్టారు. కంపెనీ దొరసానమ్మ అంటూ వాళ్ళు నలుగురు తన దగ్గరికి వచ్చేసరికి నిర్మల చిరాకు పడుతూ, ఎవరు మీరు, ఏం కావాలి అంది. ఆ చిరాకు చూసి వాళ్ళు కొంచెం జడిశారు. అసలు నిర్మల్ లాంటి వాళ్లను వాళ్ళు తప్పుకు తిరుగుతారు. తమ డాక్టర్ పంతుల కోసం కాకపోతే వాళ్ళు వచ్చేవాళ్లే కాదు. డాక్టర్ పంతులు పోతానంటున్నాడు. పోనీ నువ్వు మీరు ఆపు చేయాలి. నేనెందుకు ఆపు చేయాలి? నేను ఆగమంటే ఆయన ఎందుకు ఆగుతాడు? నిర్మల మంచిది అన్నాడు. నిర్మల ఉగ్గురాలైపోయింది. ఆయనే నాతో చెప్పమన్నాడా ఈ మాటలన్నీ మిమ్మల్ని? ఆ కోపానికి మరొకసారి గుండెలు జల్లుమన్నాయి వాళ్ళకి. లేదు ఆయనకేం తెలీదు, మేమే వచ్చాం. ఎందుకు వచ్చారు? పోండి. వాళ్లకు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. కంపెనీ దొరసానమ్మ, మా డాక్టర్ పంతులు పోకుండా ఆపవమ్మా అన్నారు చేతులు జోడించి. వాళ్ల దైన్యం చూస్తుంటే నిర్మలకి జాలి కలగలేదు, కానీ కుతూహలం కలిగింది. డాక్టర్ పంతులు వెళ్ళిపోతేనేం అంది. ఆ మాత్రం సానుభూతి వాళ్లకు కొంత ప్రోత్సాహాన్నిచ్చింది. ఒకరికొకరు అందించుకుంటూ చెప్పటం మొదలుపెట్టారు. డాక్టర్ పంతులు మాకందరికీ అన్ని జబ్బులకి మందులిస్తాడు. తీయటి మందులు. ఎన్నో జబ్బులు తగ్గిపోయినాయి. సూది మందులకి తగ్గినవి కూడా. మాకందరికీ అప్పులిస్తాడు. ఎంత అడిగితే అంత, వడ్డీ అడగడు. అసలు కూడా మర్చిపోతాడు. ఇంకా చాలా న్యాయాలు చేస్తాడు. మాకే కాదు, అందరికీ. నర్సింహులు పెళ్ళానికి కడుపు పోయినప్పుడు దవాఖానలో చేర్పించాడు. రిక్షా అద్దెలు తనే పెట్టుకున్నాడు. ఇంతవరకు విన్న నిర్మల పకపక నవ్వేసింది. ఆ నవ్వు విన్న వీళ్ళకి కొండంత ధైర్యం వచ్చేసింది. ఇంకా డాక్టర్ పంతులు గొప్పతనాన్ని చెప్పాలనే ఉంది వాళ్ళకి. కానీ నిర్మల వినేలా లేదు. వస్తావా రావా అన్నారు. వాళ్ళకి గబాల్న నువ్వనే వస్తోంది. మన్నించి మాట్లాడాలని పంతులు ఎన్ని విధాలుగా బోధించినా వాళ్ళకి ఆ అలవాటు వంట పట్టడం లేదు. డాక్టర్ పంతులు పట్ల ఏదో కుతూహలం కలిగింది నిర్మలలో. ఇందులో అతని చెయ్యి కూడా ఉందేమోననే అనుమానం ఆమెని వదలటం లేదు. వస్తాను పదండి అంది. నలుగురితోనూ కలిసి నిర్మల డాక్టర్ పంతులు ఉంటున్న పెంకుటిల్లు దగ్గరికి వచ్చేసరికి పంతులు సామాను సర్దుకుని ప్రయాణ సన్నాహంలో ఉన్నాడు. అది చూసేసరికి నిర్మలలో సగం అనుమానం తీరిపోయింది. పంతులు నిర్మల చూడగానే తెల్లబోతూ, మీరొచ్చారా అన్నాడు తడబడుతూ. ఆ తడబాటు చూడగానే నిర్మల అనుమానం పూర్తిగా తీరిపోయింది. గోడ వారగా ఉన్న మడత మంచం చూపించి కూర్చోండి అన్నాడు. నిర్మల ముఖం చిట్లించింది. పంతులు మళ్ళీ తడబడుతూ, కుర్చీ లేదు, నేను నించుంటాను అన్నాడు. నిర్మల నవ్వింది, కానీ కూర్చోలేదు. మీరు వెళ్ళిపోతున్నారా అంది. అవును. ఎందుకు? ఉండటం మాత్రం ఎందుకు? ఈ రాత్రి పాఠశాలల్లో 2 రకాలున్నాయి. ఒక రకం పాఠశాలలోకి కొద్దో గొప్పో చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఎలాగైనా పరీక్షలు పాస్ అవ్వాలని వస్తారు. అలాంటి వాళ్ళు తప్పకుండా వస్తారు. మరో రకం రాత్రి పాఠశాలలో వయోజనులకు ప్రాథమిక విద్య నేర్పటం కోసం నడుపుతారు. ఈ ప్రాథమిక విద్య కోసం వచ్చే పెద్దవాళ్ళెవరూ ఉండరు. వయసు మీరిన వాళ్లతో తల వల చదివించేసరికి తల ప్రాణం తోకకొస్తుంది. అందుకే వెళ్ళిపోతున్నారా? అవును. మీరన్నాక నిజంగానే ఈ వృత్తిలో ఉండటానికి నాకు సిగ్గుగా ఉంది. ఎడ్యుకేషన్ ఫిల్మ్స్ ద్వారా చదువు చెప్పడానికి ప్రయత్నించకూడదా? ఏదో సామెత చెప్పినట్లుగా ఉంది. మింగ మెతుకు లేదు, కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలన్నట్లు.
వీళ్ళు ఫండ్స్ లేవంటూ మాకు జీతాలే సరిగ్గా ఇవ్వటం లేదు. ఇంకా ఎడ్యుకేషనల్ ఫిలిమ్స్, ప్రొజెక్టర్సు ఇవన్నీ ఎవరిస్తారు? మీకు జీతాలు సరిగా ఇవ్వటం లేదా? 3 నెలల నుంచి జీతాలు లేవు. మా అన్నయ్యలు పొలాల మీద డబ్బు పంపిస్తున్నారు కనుక గడుస్తోంది. అయితే మీరొక్కరే సిగ్గుపడక్కర్లేదు. మీకంటే పైవాళ్ళు, సిగ్గుపడాల్సిన వాళ్ళు చాలామంది క్యూలో ఉన్నారు. కావచ్చు, నేను ఇక్కడ ఉండి చేయగలిగిందేముంది? అలా నిరుత్సాహపడకండి. ఒక మంచి పని తలపెట్టినప్పుడు వెంటనే పూర్తి కాదు. ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. వెళ్ళిపోకండి. సరే, వెళ్ళను. ఈ సంభాషణ జరుగుతున్నంతసేపు నలుగురు ఒకరినొకరు కనుసైగలతో హెచ్చరించుకుంటూ భావగర్భితంగా నవ్వుకుంటూ నిలబడ్డారు. డాక్టర్ పంతులు వెళ్ళను అనగానే నలుగురు మహదానందంతో కంపెనీ దొరసానమ్మ మంచిది అన్నారు ఏకకంఠంతో. వాళ్ళ ఆనందం చూస్తే నిర్మలకి ముచ్చటేసింది. నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. నలుగురు తమ భవనానికి బయలుదేరారు అంతరంగిక చర్చలు ప్రారంభించడానికి. డాక్టర్ పంతులకి కంపెనీ దొరసానమ్మకి పెళ్ళవుద్దా? శాస్త్రులు గారు చెప్పినట్లే కంపెనీ దొరసానమ్మ పంతుల్ని ఎళ్లకుండా ఆపిందిగా. ఆయన చెప్పినట్లు పెళ్ళవుద్ది. కంపెనీ మనిషి అయినా మంచిది. వీళ్ళిద్దరికీ పెళ్ళైతే బాగానే ఉంటుంది. ఈ అభిప్రాయంతో అందరూ ఏకీభవించారు. శాస్త్రులు గారి జోస్యం నిజమవుతోంది. తనని ఎవరో చదువుకున్న ఉద్యోగం చేసే పిల్ల ప్రేమించేస్తుంది. తప్పదు అనుకున్నాడు బుజ్జి దిగులుగా. ఏంటా చూపులు, పని కాని అన్న మేస్త్రి అదిలింపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు బుజ్జి. ఆ రోజు అతను పనిచేస్తున్న ఇంట్లో 2 అందమైన అమ్మాయిలు కిలకిల నవ్వుతూ తిరుగుతున్నారు. వాళ్ళిద్దరిని బెంగగా చూస్తున్నాడు బుజ్జి తన జోస్యం గుర్తు చేసుకుంటూ. ఇట్టా అటు ఇటు పక్క చూపులు మొదలు పెట్టావంటే నీకెప్పుడు పని అను జాగ్రత్త. అయ్యగారు చూశారంటే సున్నంలోకి ఎముక మిగలనియరు మరోసారి హెచ్చరించాడు మేస్త్రి. అప్పటికి జోస్యంలో 2వ భాగం గుర్తుకొచ్చి అదిరిపడి పని మీదకు మనసు మళ్లించాడు. ఎక్కడ ఏ అమ్మాయి కాస్త చదువుకున్నట్లు కనిపించినా ఆ అమ్మాయి తనను ప్రేమిస్తుందేమోనని చూస్తాడు బుజ్జి. ఆ అమ్మాయి తండ్రి తనను తన్నేస్తాడేమోనని బెంగపడుతూ అతన్ని గమనించకుండా ఆ అమ్మాయి సాగిపోగానే తేలిగ్గా నిట్టూరుస్తాడు. కాసులయ్య కాఫీ హోటల్ బాగా వృద్ధి పొందింది. పైన మరో అంతస్తు కూడా కట్టాడు. దగ్గర 10 గదులు కట్టి లాడ్జింగ్ ఏర్పాట్లు కూడా చేశాడు. ఖరీదైన హోటళ్లలో కంటే ఇక్కడ గదులకు అద్దె తక్కువ అవటంతో మధ్యతరగతి వాళ్ళు బయట ఊళ్ళ నుంచి వచ్చినప్పుడు ఆ గదుల్లో దిగుతారు. పార్ట్నర్స్ ఎప్పుడు కాసులయ్య హోటల్లోనే ఉండడు, కానీ తరచుగా వస్తూ పోతూ ఉంటాడు. ఆ రోజు బుజ్జి కూలీ పని ముగించుకుని తన భవనానికి వస్తుంటే అతని ముందు ఒక అమ్మాయి వెనక్కి తిరిగి చూసుకుంటూ నడుస్తోంది. బుజ్జి వెనక్కి తిరిగి చూశాడు. తన వెనకాతలు ఎవరైనా ఉన్నారేమోనని. ఎవరూ లేరు. ఆ అమ్మాయి తననే చూస్తోందన్న నిశ్చయమైపోయింది అతనికి. కాళ్ళు గడగడ వణుకుతున్నా జ్యోతిష్యం తప్పించుకోలేక ఆ అమ్మాయిని సమీపించాడు. ఎక్స్క్యూజ్ మీ అన్నాడు కష్టపడి నేర్చుకున్న ఇంగ్లీష్లో. ఆ అమ్మాయి ఉలిక్కిపడి తెల్లబోయి తేరుకుని ఏమిటి అంది ఆశ్చర్యంగా. ఆ అమ్మాయి తెలుగులో మాట్లాడినా బుజ్జికి మాత్రం తెలుగులో మాట్లాడాలనిపించలేదు. తెలుగులో మాట్లాడేస్తే తను కష్టపడి నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా ఏమైపోవాలి? ఎక్స్క్యూజ్ మీ అన్నాడు మళ్ళీ మరింత నొక్కి పలుకుతూ, పెద్ద నవ్వును కూడా జోడించి. కాస్త నిదానంగా ఆలోచించేసరికి అర్థమైంది ఆ అమ్మాయికి. విరగబడి నవ్వేసింది. ఆ నవ్వు చూసేసరికి బుజ్జికి పూర్తి నమ్మకం ఏర్పడిపోయింది ఆ అమ్మాయి తన లవ్వరేనని. నువ్వు చదువుకున్నావా అన్నాడు. చదువుకున్నాను. ఉద్యోగం చేస్తున్నావా? చేస్తున్నాను. గుడ్డో గట్టిగా ఈలవేశాడు బుజ్జి. ఆ అమ్మాయి బుజ్జిని వింతగా చూస్తోంది. హుషారుగా నడుస్తున్న బుజ్జి చటుక్కున ఆగిపోయి నీకు అయ్యి ఉన్నాడా అన్నాడు. ఆ అమ్మాయి కూడా ఆగిపోయింది. ఒక్క క్షణం నిట్టూర్పు కూడా విడిచింది. లేడు అంది. అయితే పర్లేదు హుషారుగా అన్నాడు. ఏమిటి పర్వాలేదు ఆశ్చర్యంగా అడిగింది. ఏంటి లేదు, ఆ సంచి నేను అట్టుకుంటా. ఆ అమ్మాయి ఒక క్షణం తటపటాయించి బుజ్జిని మరోసారి ఎగాదిగా చూసింది. బుజ్జి ఒక వెర్రి నవ్వు నవ్వాడు. ఆ నవ్వుతో ముగ్ధురాలైనట్లు ఆ అమ్మాయి తన చేతిలో సంచి బుజ్జికి ఇచ్చింది. ఆ సంచి కాస్త బరువుగానే ఉంది. కానీ అలాంటి బరువులు మోయటం బుజ్జికి అలవాటే. ఆ అమ్మాయితో లవ్వు డైలాగులు కొట్టాలనుంది, కానీ వెదవది ఒక్కటి కూడా గుర్తు రావటం లేదు. ఆ అమ్మాయి కూడా ఏదో ఆలోచించుకుంటూ నడుస్తోంది. ఏడకెళ్ళాలి అడిగాడు బుజ్జి. కాసులయ్య కాఫీ హోటల్లో రూమ్ తీసుకునుంటాను. హే, మా బంగళా కూడా అక్కడే. ఆ అమ్మాయి గతుక్కుమని ఆగిపోయి బంగళాయా అంది గాబరాగా. ఆ గాబరా చూసి పరమానందంగా బంగళాయే. పెద్ద బంగళా, 2 అంతస్తులు. పై అంతస్తుకి మెట్లు లేవు, విరిగిపోయాయి. కాసులయ్య కాఫీ హోటల్కి ఎదురుగానే ఉంటుంది అన్నాడు. ఆ అమ్మాయి విరగబడి నవ్వుతూ ఆ పాడుబడిన కొంప అంది. తమ భవనాన్ని అలా అనటం బుజ్జికి నచ్చలేదు, కానీ ఆ అమ్మాయినేమీ అనలేకపోయాడు.
చదువుకున్న అమ్మాయిని లవ్ చేస్తే ఇంతే ఏటనడానికి లేదు అని విసుక్కున్నాడు లోపల. కాసులయ్య కాఫీ హోటల్ సమీపించింది. ఆ అమ్మాయి బుజ్జి చేతిలో ఉన్న సంచి తీసుకుంది. ఆ అమ్మాయి ఏమీ అనకపోవటం చూసి బుజ్జి తనే థాంక్ యూ అన్నాడు. ఆ అమ్మాయి నవ్వుకుని తన పర్సులోంచి ఒక పావలా తీసి బుజ్జి చేతిలో పెట్టింది. ఇదేంటి అన్నాడు బుజ్జి. నీకు కూలి. బుజ్జికి గిరగిర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లవ్వున కాడ కూలి తీసుకోను. ఆ పావలా వదులుకోవటానికి ఎంత కష్టంగా ఉన్నా త్యాగం చేసేస్తూ అన్నాడు బుజ్జి. మరొక్కసారి నిర్ఘాంతపోయింది ఆ అమ్మాయి. బుజ్జి కంగారు పడుతూ నా తప్పు లేదు, ఆ శాస్త్రులు గారు అట్టానే చెప్పినాడు అన్నాడు. నెమ్మదిగా బుజ్జిని ప్రశ్నలు అడిగి అసలు విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అలా ఆ అమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళిపోవటంతో బుజ్జి ప్రేమ హృదయం పురివిప్పి నాట్యమాడింది. అక్కడ నిలబడి ఆ అమ్మాయి ఏ రూములోకి వెళ్ళిందో చూసి ఆ తరువాత తన భవనంలోకి వెళ్ళాడు. అప్పటికే గిరయ్య, కిట్టయ్య, శివం వచ్చేశారు. ఒరేయ్ చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేస్తున్న అమ్మాయి నన్ను లవ్ చేసేసిందిరా అని చెప్పేశాడు మిత్ర బృందంతో. చపో అన్నాడు గిరయ్య. ఏది చూపెట్టు అన్నాడు శివం. కల్లోనా అని నవ్వాడు కిట్టయ్య. తన ఆప్తమిత్రులే తనని నమ్మనందుకు కోపం వచ్చింది బుజ్జికి. నిజం ఒట్టు, అదిగో ఆ గదిలో ఉండాది అని తన ప్రియురాలు ప్రవేశించిన గది చూపించాడు బుజ్జి. మిత్రులంతా ఆత్రంగా చూశారు. ఆ రూమ్ తలుపులు వేసి ఉన్నాయి. లోపల లైట్ వెలుగుతోంది. ఏవో నీడలు తప్ప ఏమీ కనబడటం లేదు. మిగిలిన ముగ్గురు ఒక్క నిమిషం చూసి విసిగిపోయి పడుకున్నారు. కానీ బుజ్జి మాత్రం కదల్లేదు. ఆ రూమ్ వంకే చూస్తూ అలాగే కూర్చున్నాడు. ఒక రాత్రి వేళ ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఆ అమ్మాయి చేతిలో సంచి పుచ్చుకుని బయటకొచ్చింది. బుజ్జి ఒక్క కేక పెట్టి తన మిత్ర బృందాన్ని లేపాడు. ఒరేయ్, నా లవ్వర్ ఎక్కడికో పోతాంది, నేను పోతాన్నా అని అరిచి ఆ అమ్మాయి దగ్గరికి పరిగెట్టాడు. ఆ అమ్మాయి గతుక్కుమని నువ్వెందుకు వచ్చావు అంది కోపంగా. ఆ కోపానికి బిక్క చచ్చిపోయి రేత్రంతా నీ గదికేసే చూస్తా కూకున్నా, నువ్వు బయటికి రాగానే నేను వచ్చినా అన్నాడు. ఆ అమ్మాయి పక్కనే ఎవరో మరొక మీసాలతనున్నాడు. ఎవరితను అన్నాడు ఇంగ్లీష్లో. ఎవరో వెర్రిబాగుల మనిషిలా ఉన్నాడు. ఎవడో జ్యోతిష్కుడు చదువుకున్న అమ్మాయి వాడిని ప్రేమిస్తుందని చెప్పాడట. నేనే వీడిని ప్రేమించబోయే అమ్మాయినని నిన్నట్నుంచి నా వెంటపడ్డాడు. పకపక నవ్విందా అమ్మాయి. ఆ మీసాలాయన నవ్వాడు. నాకు మంచి ఆలోచన వచ్చింది. నువ్వు వీడిని నీతో తీసుకెళ్ళు. ఈ ప్రాంతం వాడే కనుక అన్నీ తెలిసే ఉంటాయి. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీకే కష్టమో రానియ్యడు, అన్ని విధాలా మంచిది అన్నాడు. ఆ అమ్మాయి కొంచెం ఆలోచించి అందుకొప్పుకొని నువ్వు నాతో స్టేషన్ వరకు వచ్చి రైలు ఎక్కించగలవా అంది బుజ్జితో. బుజ్జి పరమానందంగా ఓ అని అంతలో దిగాలుగా పోతున్నావా అన్నాడు. ఆ అమ్మాయి నవ్వి మళ్ళీ వస్తానుగా అంది. నీ పేరేమిటి? నీ ఇష్టం, ఏదో ఒక పేరు పెట్టి పిలు. లవ్వర్ అంటాను. అలాగే. ఆ మీసాలతను నవ్వుకుంటూ ఆ అమ్మాయికి చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. బుజ్జి ఆ అమ్మాయి చేతి సంచి పుచ్చుకొని బయలుదేరాడు. ఆ అమ్మాయి వెంట నడిచింది. బుజ్జి కేకకు నిద్రలేచిన మిత్రబృందం కళ్ళు నులుముకుంటూ దూరాన్నుంచి దృశ్యం చూశారు. గుండె బాదుకుంటూ శాస్త్రులు గారి జోస్యం నిజమే పోనాది, ఇక డాక్టర్ పంతులకి కంపెనీ దొరసానమ్మకి పెళ్ళైపోద్ది అనుకున్నారు. డబ్బు ఇబ్బంది. దీనిలాంటి సార్వకాలికము సార్వజనీనము అయిన పదం మరొకటి లేదు. అన్ని కాలాల్లోనూ అన్ని వర్గాల వారికి తరతమ భేదాలతో వర్తించే పదం ఇది. చంద్రమ్మ, కనకమ్మ హోరహోరీ పోట్లాడుకుంటున్నారు. ఆ పోట్లాట చూసిన వాళ్ళెవరూ వాళ్ళు తల్లి కూతుళ్ళని చెప్పినా నమ్మలేరు. నా మొగుడు తాగొస్తాడని ఆడికి తెలియకుండా బిడ్డై ఎండి పట్టా గొలుసులు నీ కాడ దాచిపెడితే అమ్ముకు తింటావా అని తల్లిని తిట్టిపోస్తోంది చంద్రమ్మ. ఏటేటి, నాకు తెలియకుండా మీ అమ్మకాడ సొమ్ము దాస్తున్నావా అని చంద్రమ్మ జుట్టు దొరకపుచ్చుకొని రకరకాల ముద్దు పేర్లతో పిలుస్తూ తన్నాలను చూస్తున్నాడు మొగుడు. వాడిని విడిపించుకొని తల్లి మీదికి పోతూ తిట్టిపోస్తోంది చంద్రమ్మ. నేనేం చేసినాను? మింగినానా? నీ పిల్లకి పురుడు పోశాను. ఎక్కడతేను? 4 రోజులు ఆగు, నీకిస్తాను అంది రాగాలు తీస్తూ కనకమ్మ. ఇంతటి రసవత్తరమైన సన్నివేశం సాగుతుండగా అక్కడికి కుటుంబ నియంత్రణ ప్రచారకులొచ్చారు. కుటుంబ నియంత్రణ ఆవశ్యకతను వివరించారు. పరిమిత కుటుంబం వల్ల లాభాలు తెలియజెప్పారు. చివరికి తమతో ఆసుపత్రికి వచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని నిర్బంధించారు. అంతవరకు వేడుగ్గా చుట్టూ మూగి ఆ ఊసులన్నీ విన్న జనం ఆసుపత్రి ఆపరేషన్ అనగానే బెదిరిపోయారు. నా మొగుడు బండపని చెయ్యాలా? ఆపరేషన్ అయినాక 10 రోజులు పడుకుంటే ఇల్లెట్లా గడుస్తుంది? నేను పిల్లలు ఏమైపోవాలా? నేను చెట్ల మందు తాగినాను, ఇంకా కాన్పు రాదు. ఆసుపత్రి మందుల కంటే ఇయ్యే నయం.
అల్లా మధ్య చేతి మీద గెడ్డలు అయ్యి ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ అన్నాడు. ఏ సూది గుచ్చినాడో ఏమో, ఇల్లింత లావు వాచిపోయి చీమట్టిపోనాది. చచ్చిపోనాను, ఆసుపత్రి మాట చెప్పకు దేవుడోయ్. ఇలా మొదలయ్యాయి సమాధానాలు. ప్రచారకులు వాళ్లకు నచ్చజెప్పాలని చూస్తూనే ఉన్నారు. వాళ్ళ గొడవలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఎవరి గోల వాళ్లదిగా ఉంది. ఆపరేషన్ చేయించుకుంటే మీకు కొంత డబ్బు బహుమతిగా ఇస్తారని ఆశ చూపించారు ప్రచారకులు. గిరయ్య వెంటనే ముందుకొచ్చి నేను చేయించుకుంటానన్నాడు. ఒక్క కేసైనా తగిలినందుకు పరమానందపడుతూ, అలాగే మాతో ఆసుపత్రికి రావాలి, మీ ఆవిడ అంగీకారం కూడా కావాలి అన్నారు. గిరయ్య సిగ్గుపడుతూ, నాకు పెళ్ళే కాలేదు, మీరు పైసలిస్తే ఓలికట్టి పెళ్లాడాలా అన్నాడు. వాళ్ళు మొదట నిర్ఘాంతపోయి తరువాత ఒకళ్ళు ముఖం ఒకళ్ళు చూసుకుని పకపకా నవ్వుకుని వీళ్ళకేం చెప్పగలం అనుకున్నారు నిరాశగా. మిత్ర బృందం నలుగురు ఒకేసారి డబ్బు ఇబ్బందిలో పడ్డారు. బుజ్జిగాడు లవ్వులో పడ్డాక తనకు ప్రత్యేకంగా ఒక అద్దం కొనుక్కోవాలనుకుంటున్నాడు. డబ్బులు లేవు. శివానికి ఆ రోజే విడుదలైన కొత్త సినిమా చూడకపోతే ప్రాణాలు నిలవటం లేదు. డబ్బులు లేవు. నాగులు దాని మోజులో పడి దానికి ఎండి కడియాలు కొనటానికి మార్వాడి దగ్గర అప్పు చేశాడు కిట్టయ్య. వడ్డీ అయినా కట్టకపోతే బ్రతకనీయనంటున్నాడు మార్వాడి. డాక్టర్ పంతుల్ని ఎలా అడగాలో కూడా అర్థం కావటం లేదు కిట్టయ్యకి. అందరికంటే పెద్ద పద్దు గిరయ్యది. 10వ క్లాసు లక్ష్మిని పెళ్లాడటానికి ఓలి డబ్బులు 200 కావాలి. డాక్టర్ పంతులు 5, 10 సర్దుతాడు, కానీ ఒక్కసారిగా 200 ఇస్తాడా? నలుగురు కూడా బలుక్కొని పంతులింటికొచ్చారు. పంతులు దిగాలుగా కూర్చునున్నాడు. అట్టా ఉన్నావేంటి పంతులు అని ఆప్యాయంగా పలకరించారు. డబ్బు ఇబ్బంది బెగ్గగా అన్నాడు పంతులు. నలుగురు ఒక్కసారిగా గతుక్కుమన్నారు, ఖాళీ జేబులు తడుముకుంటూ. ఎంత కావాలేంటి అన్నారు బింకంగా. 3000 మూవీ ప్రొజెక్టర్ కొనాలి. నిలబడ్డ నలుగురు ధర్మని కూలపడ్డారు. రాత్రి పాఠశాలకి చదువుకోవటానికి ఎవరూ రాకపోతే తను వెళ్ళిపోతానని బెదిరించాడు డాక్టర్ పంతులు. పంతులు చెప్పే చదువు కంటే పంతులు మందులు కావాలందరికీ, తీయగా ఉంటాయి. చిన్నపిల్లలకు వచ్చే జబ్బులన్నీ తగ్గిపోతున్నాయి, ఫీజు అక్కర్లేదు. అంచేత చాలామంది పంతులు వెళ్ళిపోకుండా ఉండాలని చదువు కొనసాగించడానికి రావడం మొదలుపెట్టారు. వెంకటాచలపతికి కొంతైనా తన కర్తవ్యం నిర్వర్తించగలుగుతున్నాననే సంతృప్తి కలిగింది. సరస్వతమ్మ ఎన్నాళ్లుగానో కీళ్ల నొప్పులతో బాధపడుతోంది. అప్పుడప్పుడు నడుం పట్టేస్తుంది ఆవిడకు. ఇవన్నీ లెక్క చేయకుండా యాంత్రికంగా తిరగటం అలవాటు చేసుకుంది ఆవిడ. డాక్టర్ పంతులు హోమియోపతి మందులిస్తాడని, అవి బాగా పనిచేస్తాయని వింది. పోనీ చూద్దామనిపించి పంతుల్ని పిలిపించింది. కబురందగానే సంతోషంగా వచ్చాడు పంతులు. సరస్వతమ్మకి ఏవేవో మాత్రలు ఇచ్చాడు. అవి కాస్త పనిచేశాయి. ఆవిడికి నడుము నొప్పి కాస్త తగ్గింది. అంతకుముందు అహర్నిశలు నొప్పిగా ఉన్నప్పుడు లక్ష్య పెట్టకుండా తిరగగలిగిన సరస్వతమ్మ అప్పుడప్పుడు నొప్పి తగ్గగానే నొప్పి వచ్చినప్పుడు అస్సలు భరించలేకపోతోంది. ఆ కారణంగా పంతులు సుధర్మకి తరచూ రావాల్సి వస్తోంది. అక్కడ ఉన్న మిగిలిన అమ్మాయిలను కూడా ఉచితంగా తీయని మందులిచ్చే డాక్టర్ని చూడగానే అంతకుముందు తమకు ఉన్నాయని కూడా తెలియని రోగాలన్నీ గుర్తుకు రాసాగాయి. దానాదీనా డాక్టర్ పంతులు సుధర్మకు సన్నిహితుడు, ఆత్మీయుడు కూడా అయిపోయాడు. పంతులతో పాటు అతని ప్రియ శిష్యులు నలుగురు కూడా సుధర్మకు సన్నిహితులైపోయారు. సుధర్మ వాతావరణమే పంతులకి విచిత్రంగా కనిపించేది. అక్కడున్న అమ్మాయిలందరూ ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. అల్లికలు, కుట్లు, పెయింటింగ్స్, ఇలా రకరకాలు. తను కథల్లో, నవలల్లో చదివిన దైన్యం వాళ్ల ముఖాల్లో ఏ కోసానా కనిపించడం లేదు. గుమ్మంలో గూర్ఖా లేడు. వాళ్ళు హాయిగా ఇష్టం వచ్చినట్లు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్తారు. ఏ నిర్బంధాలు కనిపించలేదు. అక్కడికి విటులు వస్తున్నారా ఏమో. విటులు వస్తే రాత్రుళ్ళు కదా వచ్చేది. పంతులెప్పుడు రాత్రి సమయాలలో రాలేదు. అప్పుడప్పుడు ఎవరెవరో వస్తుంటారని తన శిష్యులు చెప్పగా విన్నాడు. దాని గురించి ఆలోచించటం ఇష్టం లేక ఆ విషయం మనసులోంచి తొలగించడానికి ప్రయత్నించేవాడు. చివరికి ఒకనాడు సరస్వతమ్మని అడిగేశాడు, మీకు కాపలాగా గూర్ఖా ఎవరూ లేరే అని. సరస్వతమ్మ నవ్వుతూ, కాపలా దేనికి అంది. ఈ అమ్మాయిలు పారిపోరా? పారిపోవలసిన కర్మ ఏముంది? వీళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చును. ఎన్నెన్నో అడగాలనుకున్న పంతులు ఎలా అడగాలో తెలియక ఊరుకున్నాడు. అతని అవస్థ కనిపెట్టి సరస్వతమ్మ మరింత ఊరిస్తున్నట్లు, ఇక్కడ అమ్మాయిల్లో కొందరికి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి అంది. పెళ్ళిళ్ళా అన్నాడు పంతులు పట్టరాని ఆశ్చర్యంతో. ఆ ఆశ్చర్యానికి ఆనందిస్తూ, అవును, వాళ్ళందరి పేర్లు వాళ్ళ భర్త పేర్లతో కలిపి నా డైరీలో రాసుకున్నాను. అన్నీ మంచి సంబంధాలే అంది. ఎలా అన్నాడు పంతులు తికమక పడుతూ. ఎలా ఏముంది, లోకంలో గొప్ప మనసు కలవాళ్ళు కూడా ఉంటారు. పంతులు గుటకలు మింగి ఊరుకున్నాడు. నిర్మల మరీ వింతగా కనిపిస్తుంది పంతులకి. మిగిలిన వాళ్లలాగా నిర్మల ఆ పనులు ఈ పనులు చెయ్యదు. ఎప్పుడూ ఏదో చదువుకుంటూ
రాసుకుంటూ ఉంటుంది, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చదువుతున్నావు, ఏం రాస్తున్నావు మొదలైన ప్రశ్నలు అడగాలని పంతులకి ఎంత కుతూహలంగా ఉన్నా అడిగే సాహసం కలగటం లేదు. నిర్మలకి చదరంగం నేర్పించాడు పంతులు. అప్పుడప్పుడు అరుదుగా పంతులతో చదరంగం ఆడేది నిర్మల. ఆ రోజు తన జన్మ ధన్యమైనట్లే మురిసిపోయేవాడు పంతులు. ఆ రోజు కానిస్టేబుల్ రాఘవయ్య వచ్చాడు సుధర్మకి. తనకు అలవాటైన ధోరణిలో బాగున్నావా అని పలకరించాడు నిర్మలను ఏకవచనంతో, ఒక విధమైన అధికారంతో. ఏదో మీ దయ వల్ల రాఘవయ్యను నిశితంగా చూస్తూ వెటకారంగా అంది నిర్మల. ఎవరు కూర్చోమనకుండానే కూర్చున్నాడు రాఘవయ్య. అక్కడ 2-3 గూండాలు మన చేతుల్లో ఉన్నారు, తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అలాగా, మీకేదైనా ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి, క్షణాల్లో వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను. థ్యాంక్స్. రాఘవయ్య కొంచెం సేపు ఏదో ఆశిస్తున్నట్లు మౌనంగా కూర్చున్నాడు. అతని చూపులు నిర్మలను యావగా చూస్తున్నాయి. ఎంతకు ఎవరు ఏదీ మాట్లాడకపోవటంతో విసిగి, నా మామూలేది అన్నాడు. ఏ మామూలు? ఏయ్, చాలా దూరం పోతుంది, జాగ్రత్త. ఎంత దూరం పోతుంది? ఒక పోలీస్ కానిస్టేబుల్ తన చేతుల్లో గుండాలున్నారని సగర్వంగా చెప్పుకుంటున్నట్లు పై అధికారులకు తెలిసే వరకు కంపెనీలకు బాహటంగా వచ్చి మామూళ్ళ కోసం బెదిరిస్తున్నాడని రిపోర్ట్ వెళ్లే వరకా? రాఘవయ్య ముఖం పాలిపోయింది. అతని కాళ్ళు వణకటం స్పష్టంగా కనిపించింది. చేతిలో లాఠీ గట్టిగా నేల మీద కొట్టి చూస్తాను చూస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు. పోలీసులు కంపెనీలో ఆడవాళ్ళని రకరకాల యాత్రలు పెడతారని విన్నాడు. అలానే కథల్లో చదివాడు. ఇప్పుడు తన కళ్ల ముందు కంపెనీలో మనిషే పోలీసుని అదరగొట్టి పంపించింది. వాఫా, కంపెనీలంటే అలా ఉండాలి అన్నాడు పంతులు ఆనందంతో. నిర్మల అతని ముఖంలోకి చూసి నవ్వింది. మిత్రులు నలుగురికి సరస్వతమ్మ దగ్గర బాగా చనువు ఏర్పడిపోయింది. అమ్మగారు అంటూ కూడా తిరుగుతున్నారు. అమ్మగారు, డాక్టర్ పంతులకి కంపెనీ దొరసానమ్మకి పెళ్ళెప్పుడవుద్దో అనేశాడు ఒక రోజున బుజ్జి. వారి నలుగురిలో కొంచెం అమాయకుడు. మిగిలిన ముగ్గురు అలా మాట్లాడొద్దని కనుసైగలు చేసినా గమనించుకోలేదు. ఉలిక్కిపడింది సరస్వతమ్మ. మిగిలిన అమ్మాయిలు కూడా తెల్లబోయి చూశారు. ఏమిటి, నిర్మలకి పంతులకి పెళ్ళా? ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ. అవును, జోస్యం తప్పదు అని వంతపాడారు మిగిలిన ముగ్గురు. ఇంతవరకు వచ్చాక అసలు విషయం బయటపెట్టడమే మంచిదనిపించింది వాళ్ళకి. ఎవరు పూనుకోకుండా పెళ్ళెలా అవుతుంది? ఏం జోస్యం? శాస్త్రులు గారు చెప్పారు, నిర్మల మంచిది అని చెప్పారు. ఏమన్నారు? నమ్మలేనట్లు అడిగింది సరస్వతమ్మ. కిట్టయ్య ఉత్సాహంతో మళ్ళీ వివరించాడు. బుజ్జికాయన చెప్పిన జోస్యం నిజమైపోనాది. చదువుకున్న అమ్మాయి బుజ్జిగాడిని లవ్ చేస్తూ ఉంది. సగం కుళ్ళు సగం గొప్ప కలిపి అన్నాడు గిరయ్య. నిజమేనా? ఆశ్చర్యంగా అడిగింది సరస్వతమ్మ. బుజ్జి సిగ్గుపడుతూ వినయంగా తలవంచుకున్నాడు. సరస్వతమ్మ కొంచెంసేపు ఆలోచనలో పడి, నిర్మలకి పంతులకి పెళ్ళైతే బాగానే ఉంటుంది అంది. మిగిలిన అమ్మాయిలందరూ వెంటనే ఈ అభిప్రాయంతో ఏకీభవించారు. అమ్మగారు అమ్మాయిలు కూడా ఈ అభిప్రాయానికే వచ్చినందుకు మిత్రబృందం చాలా సంతోషించింది. ఆనాటి నుండి సరస్వతమ్మ, మిగిలిన అమ్మాయిలు, మిత్రబృందం నిర్మల పంతులు మాట్లాడుకుంటున్నప్పుడల్లా కుతూహలంతో కనిపెట్టసాగారు. వాళ్ళు దేనికైనా నవ్వుకుంటే వీళ్ళు ఒకళ్ళని చూసి మరొకళ్ళు నవ్వుకోసాగారు. ఆ రోజు ఉన్నట్లుండి నిర్మల, పంతులు గారు, నేను సినిమాకి వెళ్తున్నాను, మీరు వస్తారా అంది. వస్తాను అన్నాడు పంతులు వెంటనే. పంతులతో కలిసి నిర్మల సినిమాకు బయలుదేరగానే నలుగురు మిత్రులు, సరస్వతమ్మ, సుధర్మలో అమ్మాయిలు నవ్వులతో కేరింతలతో ఆ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సినిమా హాలు దగ్గరే ఉంది, నడుచుకుంటూ వెళ్దాం అంది నిర్మల. డాక్టర్ పంతులు హావభావాలు చదవాలని ప్రయత్నిస్తూ. డాక్టర్ పంతులు సంతోషంతో అలాగే అన్నాడు, ఏమాత్రం సంకోచించకుండా. నిర్మలతో కలిసి నడి రోడ్డు మీద పంతులు నడుచుకుంటూ వెళ్తుంటే అందరూ విరగబడి చూశారు. కంపెనీ మనిషితో పంతులు నడిబజారున పోతా ఉండాడు అని బుగ్గ మీద వేలేసుకున్నారు కూలీ జనం. ఛీ, ఈ పంతులు గారు కూడా ఇలాంటి వాడేనా? పోనీ ఆ ఏడ్చుకునేదేదో చాటుమాటుగా ఏడ్చుకోకూడదు, ఇంత బరి తెగించి తిరగాలా అని ముఖాలు చిట్లించుకున్నారు చదువుకున్న వాళ్ళు. నిర్మల అందరినీ గమనిస్తోంది. పంతులు రియాక్షన్ కోసం అతని ముఖంలోకి చూసింది. పంతులకి తన చుట్టుపక్కల ఏం జరుగుతోందో కూడా పట్టినట్లు లేదు. తన ధోరణిలో మాట్లాడడం మొదలెట్టేశాడు. ఈ కూలీ జనం సమస్యలకన్నింటికీ అసలు కారణం ఏమిటంటారు? ఇగ్నోరెన్స్. అదే మూలం అన్ని సమస్యలకి. వీళ్ళు ప్రతిరోజు కల్లుపాకల దగ్గరికి చేరకుండా ఉంటే, చేజేతుల అంటువ్యాధులు కొని తెచ్చుకోకుండా ఉంటే, డజన్ల కొద్దీ సంతానాన్ని కనకుండా ఉంటే, అలా ఉంటే వీళ్ళు మన మధ్యతరగతి వాళ్ళకంటే బాగానే బ్రతకగలరు. వీళ్లలో విజ్ఞానాన్ని వ్యాపింపచేయటం ఎలా?
క్యాట్ పిల్లి, ర్యాట్ ఎలుక అంటూ మొదలు పెడితే ఏమొస్తుంది, ఎంతొస్తుంది? ఎడ్యుకేషనల్ ఫిలిమ్స్ చూపించడం ద్వారా త్వరగా వాళ్లకు బోధించవచ్చు. మన దగ్గర ప్రొజెక్టర్ ఉంటే ఫిలిమ్స్ అద్దెకు తెచ్చుకోవచ్చు. చాలా మంచి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. అంటువ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయి, కంటి జబ్బులు ఎలా నివారించుకోవచ్చు, యంత్ర పరిశ్రమ ఎలా ప్రారంభమైంది, స్వయం పోషక విధానాలు ఎలాంటివి. నిర్మలకు విసుగొచ్చేస్తుంది. నిర్మల చక్కని జార్జెట్ చీర కట్టుకుంది. తలలో సన్నజాజి పూలు పెట్టుకుంది. ఈ పంతులు తన చీర చూడటం లేదు, తనను చూడటం లేదు. చివరికి సన్నజాజుల పరిమళాలు కూడా అతని ముందు ఓడిపోతున్నాయి. మీరు సినిమాలకు ఎక్కువగా వెళ్తారా అంది మాట మారుస్తూ. వెళ్ళను. మీరు? నేను వెళ్ళను. మంచి కంపెనీ లేకపోతే వెళ్ళాలనిపించదు. నా మనసుకి నచ్చిన స్నేహితులతో మాత్రమే వెళ్ళగలను నేను. అంచేత తరచుగా వెళ్ళటం పడదు అని పంతులు ముఖంలోకి చూసింది. ఏమంటాడోనని. నాకదేం లేదు. ఎవరితోనైనా వెళ్ళగలను, ఒక్కడిని కూడా వెళ్ళగలను. కానీ ఈ మధ్య నా దగ్గర డబ్బులు ఉండటం లేదు. నా శిష్యులు 4 ఎప్పుడూ అప్పడుగుతూనే ఉంటారు. నేను అప్పులు చేయకూడదని చెప్తూనే ఉంటాను, వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇయ్యకూడదనుకుంటాను, వాళ్ళ ఇబ్బందులు విని ఇయ్యకుండా ఉండలేక. పంతులు మాటలు వినటం ఆపేసింది నిర్మల. ఈ పంతులు అని కసిగా పళ్ళు నూరుకుంది లోపల. నువ్వెంత బాగున్నావు అనడు. నీతో కలిసి సినిమాకి రావడం నా అదృష్టం అనడు. హుందాగా ప్రేమ ప్రకటించకపోతే పోనీ, కనీసం వెకిలి వేషాలైనా వెయ్యడు. సినిమా హాలు దగ్గరికి రాగానే పంతులు జేబులు తడుముకొని, అరరే నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. నిర్మల నవ్వి, నేను టికెట్స్ రిజర్వ్ చేయించానులేండి అంది. పంతులు మొహమాటంగా నవ్వి, మీ డబ్బు తర్వాత ఇచ్చేస్తానులేండి, అందరికీ అప్పు చేయకూడదని చెప్తున్నాను, చివరకు నేనే అని ఏదో చెప్పబోతుండగా నిర్మలకి మండి, మీరు అప్పుల సంగతి, కూలివాళ్ల సంగతి కానీ మాట్లాడారంటే ఊరుకోను అని కసిరింది. పంతులు బిత్తరపోయి చూసి అలాగే అన్నాడు. హాల్లోకి వెళ్ళాక నిర్మల మొదటి సీట్లో కూర్చుంది. నిర్మలను దాటి పంతులు రెండో సీట్లోకి వెళ్ళబోతుండగా నిర్మల కాలు అడ్డుపెట్టింది. పంతులు తూలి నిర్మల మీద పడ్డాడు. ఏమిటిది అంది నిర్మల చిరునవ్వుతో ముఖం చిట్లించి. పాపం పంతులు కంగారు పడిపోతూ చెమటలు పడుతుండగా, ఐఎమ్ సారీ, చీకటి చూసుకోలేదు అన్నాడు. తను కాలు అడ్డుపెట్టిన సంగతి ఇతనికి తెలియదా? తన ముఖంలో చిరునవ్వు ఇతనికి కనిపించలేదా? ఎందుకంత కంగారు? నిర్మల పైకే నవ్వేసింది. హమ్మయ్య అనుకున్న పంతులు తను అర్థరహితంగా నవ్వి నిర్మల పక్కన కూర్చున్నాడు. 1-2 సార్లు నిర్మల తన భుజాన్ని అతని భుజానికి తాకించింది. పంతులులో చలనమే లేదు. అతనికి స్పర్శ జ్ఞానం లేదేమోనని అనుమానం వచ్చి చెయ్యి మీద నెమ్మదిగా గిల్లింది. ఒక్కసారి ఆ చెయ్యి మీద మరో చేత్తో రాసుకుని సినిమా కథలో లీనమైపోయాడు పంతులు. నిర్మలకు మండిపోయి లేచి నుంచుని వెళ్ళిపోదాం అంది. సినిమాను మధ్యలో వదిలిరావటం పంతులకి ఎంతమాత్రం ఇష్టం లేదు. ఎందుకు? పాపం ఆ హీరోయిన్ ఏమైపోతుందో, ఆ విలన్ హీరోని ఏం చేస్తాడో అన్నాడు కథ గురించి ఆలోచిస్తూ. హీరో విలన్ని చంపేస్తాడు, లేదా పోలీసులకి పట్టిస్తాడు, హీరోయిన్ పెళ్లి చేసుకుంటాడు, చిరాకు పడుతూ అంది నిర్మల. మీకెలా తెలుసు? రచయితని కానుగనక. అతను కదిలేలా లేడని చెరచెర హాల్లోంచి బయటకు వచ్చేసింది నిర్మల. తెర మీద బొమ్మల్ని చివరిసారిగా దిగాలుగా ఆప్యాయంగా చూసి విధిలేక తను బయటకొచ్చేశాడు. ఎందుకొచ్చేశారు మధ్యలో అన్నాడు. తలనొప్పి వచ్చింది. తలనొప్ప? ఇంటికెళ్ళగానే మందిస్తాను. నిజానికి హోమియోపతి వైద్యం చాలా మంచిది, ప్రకృతి వైద్యానికి కొంత సన్నిహితమైనది. ఆహార విహారాల్లో సరియైన నియమం పాటిస్తే చాలా జబ్బులు. నిర్మలకి నిజంగా తలనొప్పి వచ్చేస్తోంది. ఈ డాక్టర్ పంతులతో వచ్చేటప్పుడంతా పంతులు బోరు కొట్టాడు. ఇప్పుడు ఇక వెళ్ళేటప్పుడు డాక్టర్ బోరు కొట్టేస్తాడా? కానీ ఆ వెన్నెల్లో డాక్టర్ పంతులు స్తబ్దంగా, అమాయకంగా, అందం అనటానికి వీల్లేని అందంతో ఆకర్షణీయంగా ఉన్నాడు. మీకు ఈ క్షణంలో దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటారు? 3000 కావాలని కోరుకుంటాను. నిజంగా దేవుడు తన ముందు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగి తను ఆలస్యం చేస్తే మళ్ళీ మాయమైపోతాడేమోననంత ఆరాటంగా అన్నాడు. నివ్వెరపోయింది నిర్మల. 3000 దొరికితే ప్రొజెక్టర్ కొనేస్తాను. అప్పుడు ఎడ్యుకేషనల్ ఫిలిమ్స్ చూపించి కూలీ జనంలో విజ్ఞానం వ్యాప్తి చేయవచ్చు. విసుగ్గా ముఖం తిప్పుకుంది నిర్మల. పంతులు కొన్ని క్షణాలు తటపటాయించి బెరుగ్గా, అప్పుడు మీకు నేనంటే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది కదూ అన్నాడు. నిర్మల కళ్ళెత్తి పంతుల్ని చూసింది. ఆ కళ్ళు తళుక్కున మెరిశాయి. కాసులయ్య కాఫీ హోటల్ వృద్ధి పొందటానికి కారకుడైన పార్ట్నర్ ఎప్పుడూ కాసులయ్య కాఫీ హోటల్లో ఉండడు, తరచూ వస్తూ పోతూ ఉంటాడు. పార్ట్నర్ అనటమే తప్ప అతని పేరు కూడా ఎవరికీ తెలియదు. తను ఇటీవల కట్టించిన గదుల్లో ఒక గది ప్రత్యేకంగా
పార్ట్నర్ కోసం ఏర్పాటు చేశాడు కాసులయ్య. పార్ట్నర్ ఉన్నా లేకపోయినా ఆ గది మరొకడికి ఇయ్యడు. తన పార్ట్నర్ అంటే కాసులయ్యకి చాలా గౌరవం. నేనే అనుకుంటే మోసం చేయటంలో నన్ను మించిపోయినవాడు మా గురువు అంటాడు భక్తి ప్రపత్తులతో. పార్ట్నర్ వచ్చి మామూలుగా తన గదిలో దిగాడు. అతని కన్ను నిర్మల మీద పడింది. ఎవరా అమ్మాయి అని అడిగాడు కాసులయ్యని. కంపెనీ మనిషి, కాస్త క్లాస్ మనిషి హుషారుగా చెప్పాడు కాసులయ్య. తన పార్ట్నర్కి ఈ మాత్రం వినోదం అందించగలగటం అతనికి చాలా గొప్పగా ఉంది. పట్టపగలు కూడా ఇంత ఫ్రీగా తిరుగుతోంది ఆశ్చర్యంగా అడిగాడు పార్ట్నర్. ఆ కంపెనీ మనుషులంతా ఇంతే, కంపెనీ మనుషుల్లాగే ఉండరు. ఆ కంపెనీ పేరు కూడా సుధర్మ, చూడండి ఎంత గొప్ప పేరో. ఈ కంపెనీ దీనికొక పేరు, ఇంత బాహటంగా తిరగటం గమ్మత్తుగా ఉందే. ఈ రోజుల్లో ఏది బాహటంగా జరగటం లేదండి, అన్నీ గమ్మత్తులే. కన్ను కొట్టి నవ్వాడు కాసులయ్య. పార్ట్నర్ కూడా నవ్వాడు హుషారుగా. అవును, ఈ ఆధునిక యుగంలో ఎన్ని వెధవ పనులైనా బాహటంగా చేయొచ్చును, తెలివి సాహసం ఉండాలే కానీ. ఆ అమ్మాయిని పిలిపించుకుందామా అతి మామూలుగా అన్నాడు పార్ట్నర్. కాసులయ్య వెంటనే భయపడుతూ, ఇక్కడికి ఎప్పుడు అలాంటి వాళ్ళని రానియలేదు. పోలీసుల దృష్టి పడిందంటే మన హోటల్ పని గోవిందా అన్నాడు. ఎంత పిరికివాడివయ్యా అని నవ్వి, సరే నేనే అక్కడికి వెళ్తానులే అన్నాడు. ఆ పని చేయండి, అన్ని విధాలా దర్జాగా ఉంటుంది. 2 ఫర్లాంగులు కూడా లేదా కంపెనీ, స్థిమితపడుతూ ప్రోత్సహించాడు కాసులయ్య. ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో కొంచెం మందు కూడా సేవించి సుధర్మలో ప్రవేశించాడు పార్ట్నర్. సరస్వతమ్మ, ఎవరు మీరు, ఏం కావాలి అని అడిగింది. సరస్వతమ్మని ఎడం చేత్తో ఒక్క నెట్టు నెట్టి నేరుగా నిర్మల దగ్గరికి వచ్చి, నువ్వు కావాలి అన్నాడు పార్ట్నర్. పార్ట్నర్ సరస్వతమ్మని నెట్టినట్లే పార్ట్నర్ని నెట్టింది నిర్మల. తూలి పడబోయి సోఫా పట్టుకొని నిలదొక్కుని నిలబడి నిర్మలని వింతగా చూస్తూ, భలే సరసం అన్నాడు. నీలాంటి సరసుల దగ్గర నేర్చుకున్నదే. పొగరు పిట్ట, తీయగుండొచ్చు, నాకు నువ్వు కావాలి. నాకు నువ్వు అక్కర్లేదు. ఏంటి, నువ్వు ఆ వృత్తికి పనికిరావు. బ్రహ్మాండంగా పనికొస్తాను. శబాష్, అయితే 50 రూపాయలు తీసుకో ఒక్క రాత్రికి. 1 గంటలో నేను 100 రూపాయలు ఖర్చు పెట్టగలను. ఓహ్, అయితే పోనీ 100 తీసుకో. నీకోసం ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చులే. నాకు నువ్వు అక్కర్లేదని చెప్పాను. సానిపాపవి, కావాలి అక్కర్లేదు ఏమిటి? కావలసిన అక్కర్లేకపోయినా చచ్చినట్లు వచ్చేది పెళ్ళాం, సానిపాప కాదు. పార్ట్నర్కి మతిపోతోంది. ఏంటే కూసావు అని చెయ్యెత్తాడు. ఆ చేతి మీద ఒక్కటి కొట్టి, మొగుడి చేతిలో చావు దెబ్బలు తిని నోరు మూసుకునేది పెళ్ళామే. మా దగ్గర చెయ్యెత్తితే ప్రాణాలు దక్కవు అంది నిర్మల. చీటికి మాటికి నా పెళ్ళాంతో నిన్ను పోల్చుకుంటావేంటే, సిగ్గులేందానా? నీ పెళ్ళాంతో పోల్చుకునే దౌర్భాగ్యం నాకెందుకు పడుతుంది? తన దురవస్థకు కుళ్ళిపోతూ సిగ్గుతో మూలపడి ఉంటుంది నీ పెళ్ళాం. సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేక గర్వంగా తలెత్తుకుని తిరుగుతాం మేం. పార్ట్నర్లో కసి పెరుగుతోంది. డబ్బుకు అమ్ముడుపోయే మనిషివి నా పెళ్ళాంతో పోల్చుకుంటావా? నీకింత గర్వమా? మా దగ్గర డబ్బు చెల్లించాలి. నీ పెళ్ళానికి పాపం అది కూడా అక్కర్లేదు. ఎదురు తనే డబ్బు చెల్లించుకొని తనకు తను బానిసగా అమ్ముడుపోతుంది. సమాజానికి జడిసి ఆచారాలకు లొంగిపోయి నీ అంతు తేలుస్తాను. ఎంత కావాలో చెప్పు. నువ్వు చెప్పు, నీకెంత కాదు ఎన్ని కావాలో చెప్పు దెబ్బలు. ఏంటే నువ్వు? రుద్రుడిలా లేచి నిర్మల మీదికి రాబోయాడు. అతని మెడ మీద చెయ్యి వేసి ఒక్క గెంటు గెంటింది నిర్మల. ఆ నెట్టడంలో ఏం ఒడుపు ఉందో కానీ వరండాలో ఉన్న పార్ట్నర్ వీధిలోకి వెళ్ళి పడ్డాడు. అప్పటి వరకు ఊపిరి బిగబట్టి చూస్తున్న కంపెనీ అమ్మాయిలలో ఒక ఆవిడ దబాల్న తలుపులు మూసేసింది. క్రింద నుండి లేచి దుమ్ము దులుపుకుంటున్న పార్ట్నర్ని డాక్టర్ పంతులు కాలర్ దగ్గర గట్టిగా పట్టుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు. పార్ట్నర్ మొదట విస్తుపోయి తరువాత చిరాకు పడుతూ, వదులు, ఎవరు నువ్వు అన్నాడు. వదలను, నిన్ను చంపేస్తాను, పాతేస్తాను, నరికేస్తాను, నిజం చెప్పు, నిర్మల కోసం వచ్చావు కదూ? పార్ట్నర్ అప్పటికి సౌమ్యంగానే వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ, అవును, ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది అన్నాడు. డాక్టర్ పంతులు పార్ట్నర్ కాలర్ పట్టి గుంజుతూ, వీల్లేదు, నువ్వు నిర్మల దగ్గరికి పోవటానికి వీల్లేదు, నిర్మల చాలా మంచిది అన్నాడు. మంచిదేలే, వదులు అని పార్ట్నర్ ఒక్క విదిలింపుతో షర్టు వదిలించుకున్నాడు. నువ్వు నిర్మల దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు, మళ్ళీ వెళ్ళనని చెప్పు, పార్ట్నర్ దారికి అడ్డుగా నిలబడి అన్నాడు. అది మంచిదైతే నే వెళ్తే మాత్రం నష్టమేమిటి? అది మంచిది కాదని నీకు తెలుసన్నమాట. పోవయ్యా అన్నాడు పొగరుగా. పంతులు భరించలేక పార్ట్నర్ని చాచి లెంపకాయ కొట్టాడు. పంతులు తన శక్తినంతా ఉపయోగించి కొట్టిన ఆ లెంపకాయ పార్ట్నర్ని అంతగా బాధించలేదు. కానీ పార్ట్నర్కి కోపమొచ్చి కొట్టిన దెబ్బలతో డాక్టర్ పంతులు స్పృహ తప్పి పడిపోయాడు. అతడు నా స్థితిలో వదిలి పార్ట్నర్ వెళ్ళిపోయాడు నిర్దాక్షిణ్యంగా.
మరునాడు తమ గుమ్మం ముందు స్పృహలేని స్థితిలో పడి ఉన్న డాక్టర్ పంతుల్ని చూసి కంపెనీ అమ్మాయిలు హడలిపోయి నిర్మలకి చెప్పారు. నిర్మల వచ్చి చూసి వెంటనే పంతుల్ని ఆసుపత్రిలో చేర్పించింది. అపస్మారక దశలో నిర్మల చాలా మంచిది, నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని కలవరిస్తున్నాడు డాక్టర్ పంతులు. నిర్మలకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 4 మిత్రుల ద్వారా జరిగినదేమిటో తెలుసుకుంది నిర్మల. పార్ట్నర్ని నిర్మల దగ్గరికి పంపించాక కాసులయ్య గొప్పగా, ఇవాళ మా పార్ట్నర్ కంపెనీ నిర్మల దగ్గరికి వెళ్ళాడు అని చెప్పుకున్నాడు తన కస్టమర్స్తో ఎప్పుడూ పిచ్చాపాటి మాట్లాడుతూనే ఉంటాడు కాసులయ్య. అలా మాట్లాడటమే వ్యాపారానికి మంచిదంటాడు. చిన్న బల్ల మీద టీ దుకాణం పెట్టుకునే రోజుల నుండి అలా కబుర్లు చెప్తూనే టీలు అమ్మేవాడు. తన కబుర్లు వింటూ వాళ్ళు లోపాలు తడమకుండా తిని తాగిపోతుంటే భలే టెక్నిక్ అని మురిసిపోయేవాడు. కాసులయ్య అలా చెప్తుంటే కిట్టయ్య విన్నాడు. వాడి గుండె పగిలిపోయింది. శాస్త్రులు గారి జోస్యం ఏమైపోవాలి? పరుగున భవనం చేరుకుని మిత్రులకి సంగతి చెప్పేశాడు. 4 మరింత పరుగుతో డాక్టర్ పంతులకి సంగతి చెప్పారు. విని వినకుండానే డాక్టర్ పంతులు సుధర్మకి పరుగు తీశాడు. డాక్టర్ పంతులతో పాటు 4 వెంట వెళ్లాలనుకున్నారు. కానీ పెద్దోళ్ల గొడవల మధ్యకి తాము పోకూడదని ఆగిపోయారు. ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందోనని చూడసాగారు. డాక్టర్ పంతులు సుధర్మకి వెళ్ళిన 10 నిమిషాల్లోనే పార్ట్నర్ వచ్చేశాడు. పంతులు రాలేదు. పార్ట్నర్ని పంపేసి పంతులు సుధర్మలో ఉండిపోయాడని అనుకున్నారు. బ్రహ్మానందపడ్డారు. చేతికందిన దాని మీద దరువులు వాయిస్తూ పాటలు కూడా పాడుకున్నారు. తెల్లవారేసరికల్లా వార్త తెలిసింది, పంతులు ఆసుపత్రిలో ఉన్నాడని. 4 ఆసుపత్రికి పరిగెట్టారు. నిర్మలతో జరిగిన సంగతంతా చెప్పారు. రాత్రి పంతులతో పాటు తాము రాకపోవటం పొరపాటునని పశ్చాత్తాపపడ్డారు. తామే పక్కన ఉంటే పంతులు వంటి మీద పడిన దెబ్బలన్నీ పార్ట్నర్ మీద పడి ఉండేవని ఊహించి ఆ ఊహలో ఆనందాన్ని కూడా అనుభవించారు. మంచంలో ఉన్న పంతుల్ని క్షణకాలం మర్చిపోయి, నిర్మల మంచిది, నిర్మల జోలికొస్తే చంపేస్తాను అని కలవరిస్తున్నాడు పంతులు. చంపేస్తానంటున్నాడు భయంతో అన్నాడు బుజ్జి. చంపవలసిందే అన్నాడు గిరయ్య. మర్డర్ కేస్ భయపడ్డాడు కిట్టయ్య. శివానికి ఏదీ మంచిగా ఊహించడం చేతకాదు. పంతులు కూనీ చేస్తే మనము ఆ కేసులో ఇరుక్కోక తప్పదు. చూస్తూ పంతులొక్కడు కూనీ చేస్తుంటే సాయం చేయకుండా ఉండగలమా? అందరము మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సిందే, అందరం జైల్లో కూర్చోవలసిందే అన్నాడు. అంటూ గట్టిగా హడలిపోయారు మిగిలిన 3. ఏమిటా గోల ఆసుపత్రిలో? నోరు మూసుకుని బయటకు నడవండి అని కసిరింది నర్సు. కాబోయే కూనీకోరులు 4 నోరు మూసుకుని కిక్కురమనకుండా బయటకు నడిచారు. 2 రోజులైనా డాక్టర్ పంతులకి పూర్తిగా స్పృహ రాలేదు. నిర్మల రాత్రింబగళ్ళు అతన్నే కనిపెట్టుకుని ఉంది. నిర్మల భోజనం కూడా కంపెనీ అమ్మాయిల ఆసుపత్రికే తీసుకొచ్చేవారు. నిర్మల తింటుందో తినదోనని దగ్గరుండి తినిపించేవారు. పంతులు కలవరింతలు మానలేదు. ఇతన్ని దెబ్బలు కొట్టిన వాడెవడో వచ్చి క్షమాపణ కోరుకుని, నిర్మల మంచిది, ఆవిడ జోలికి పోను అంటే తప్ప లాభం లేదన్నాడు డాక్టర్. నిర్మల తిన్నగా కాసులయ్య కాఫీ హోటల్లోకి వెళ్ళి సరాసరి పార్ట్నర్ గదిలోకి వెళ్ళిపోయింది. నిర్మలని చూసి తెల్లబోయాడు పార్ట్నర్. నీ ఇంటికొస్తే మెడబట్టి గెంటి తిన్నగా నా గదికే వచ్చావా? భలే దానివే అన్నాడు. లే, వెంటనే బయలుదేరు అంది నిర్మల. ఇంత పట్టపగలా? రాత్రికొస్తాను అన్నాడు సంబరంగా పార్ట్నర్. అంత పరాభవం జరిగినా పార్ట్నర్కి నిర్మల మీద మోజుపోలేదు. పరాభవం జరగబట్టే మరింత పెరిగిందేమో. సునాయాసంగా లభించిన దాని మీద కంటే ఆశించి పొందలేని దాని మీదే మోజు పెరగటం మానవ లక్షణం. ఆసుపత్రికి రాత్రి రానియరు, వెంటనే బయలుదేరు ఆజ్ఞాపిస్తున్నట్లుగా అంది నిర్మల. నేను ఆసుపత్రికి దేనికి? నాకే రోగము లేదు. ఇప్పుడు కాదు, ఆసుపత్రికి రాకపోతే వస్తుంది, వచ్చేలా నేను చేస్తాను. బుద్ధిగా ఆసుపత్రికి వచ్చి డాక్టర్ పంతులకి క్షమాపణ చెప్పుకో. ఆ వెధవకి నేనెందుకు క్షమాపణ చెప్పుకోవాలి? మాటలు తిన్నగా రాని, అందరూ నీలాంటి వాళ్లే అనుకోకు. ఆయనను కొట్టినందుకు క్షమాపణ చెప్పుకోవాల్సిందే. వాడే నన్ను ముందు కొట్టాడు, కొడితే తిరిగి కొట్టక ఏం చెయ్యనో ముద్దు పెట్టుకోనా? నిన్నైతే అలాగే చేసేవాడిని. అప్పుడు ఆసుపత్రిలో నువ్వుండేవాడివి. మర్యాదగా వచ్చి క్షమాపణ చెప్పుకుంటావా, కేసు పెట్టమంటావా? ఉలిక్కిపడ్డాడు పార్ట్నర్. కేసు పెడతావా నువ్వు అని విరగబడి నవ్వి, కేసు సంగతి తెలియనివాడిననుకోకు అన్నాడు. తెలిసిన వాడివే, హెచ్చరిస్తున్నాను. పెట్టుకో, నా తప్పు కాదు, వాడే నన్ను కొట్టాడు. కోర్టులో తప్పు ఎవరిది కాదు కావాల్సింది, ఎవరికి ఎక్కువ దెబ్బలు తగిలాయో కావాలి. దెబ్బలు తగిలి ఆసుపత్రిలో ఉన్నవాడు పంతులు కనుక తప్పంతా నీదే. అలా అనుకున్నా నాకు బాధ లేదు. పంతుల్ని నేనే కొట్టానని రుజువేమిటి? ఆ సమయంలో అక్కడెవ్వరూ లేరు. ఉన్న సాక్ష్యం చెప్పరు. చెప్పినా నా తప్పేమీ లేదని 40 మంది చేత సాక్ష్యం చెప్పించగలను.
అవును, ప్రాణం ఉన్న సాక్షుల చేత ఎన్ని నాటకాలైనా ఆడించవచ్చు, కానీ ప్రాణం లేని సాక్షులు మాత్రం నిజమే చెప్తాయి. ప్రాణం లేని సాక్షులా? ఏమిటవి? పంతులు చేతుల్లో ఇరుక్కుపోయి చిరిగిపోయిన నీ టై ముక్క. పార్ట్నర్ ముఖం పాలిపోయింది. ఆసుపత్రికి వస్తున్నావా లేదా? అప్పటికి పార్ట్నర్ లొంగదలుచుకోలేదు. నువ్వు నా మీద కేసు పెడతావా అన్నాడు వెటకారంగా. నేను పెట్టక్కర్లేదు. డాక్టర్ పంతులంటే ప్రాణం పెట్టేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. పోలీస్ కేసు ఎవరైనా పెట్టొచ్చును. ఒకటి కాదు, అన్ని సంగతులు బయటపడతాయి. పార్ట్నర్ బింకం పూర్తిగా సడలిపోయింది. రాజీ బేరానికొస్తూ ఆ డాక్టర్ పంతులకి ఎంతో కొంత పరిహారం పడేస్తాను అన్నాడు. నీ ముష్టి ఎవరికీ అవసరం లేదు. వచ్చి క్షమాపణ చెప్పుకోవాల్సిందే. అదీగాక డాక్టర్, నువ్వు క్షమాపణ చెప్పుకుంటే కానీ పంతులకి తగ్గదంటున్నారు. పంతులు పరిస్థితి విషమించిందంటే నీ పరిస్థితి విషమిస్తుంది. పార్ట్నర్కి తన ఆత్మగౌరవం కాపాడుకోవటానికి ఒక చిన్న ఆధారం దొరికింది. ఒక మనిషి అపాయంలో ఉంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోను? వస్తాను పదా అన్నాడు. మంచంలో పడుకుని మూలుగుతున్న డాక్టర్ పంతుల్ని చూడగానే ఆపాదమస్తకము మండిపోయింది పార్ట్నర్కి. లోపల పళ్ళు నూరుకుని, పంతులు నన్ను క్షమించు అన్నాడు. పార్ట్నర్ గొంతు వినగానే దిగ్గున లేచి కూర్చున్నాడు పంతులు. పిడికిలి బిగించి, నిర్మల మంచిది, నిర్మల జోలికొస్తే చంపేస్తాను అన్నాడు. ఏయ్ అన్నాడు పార్ట్నర్. ఏయ్ అంది నిర్మల. కోపంతో వణికిపోతున్న శరీరాన్ని అతి కష్టం మీద అదుపులో పెట్టుకుని, నిర్మల మంచిది, నేను నిర్మల జోలికి రాను, నన్ను క్షమించు అన్నాడు. పంతులు కోపోద్రేకం కొంచెం తగ్గింది. నా ఎదుటి నుంచి పో అన్నాడు పార్ట్నర్ని చీదరించుకుంటూ. పంతులు పీక పిసికెయ్యాలనే కసిని ఎలాగో దిగమింగుతూ అక్కడి నుంచి బయటపడ్డాడు పార్ట్నర్. నిర్మల నవ్వుకుంటూ, ఎందుకింత సాహసం చేశారు? చాలా బలమైన దెబ్బలు తగిలాయి అంది. నా ప్రాణం పోయినా సరే నిన్ను మంచిది కాదన్న వాళ్ళని బ్రతకనివ్వను ఖచ్చితంగా అన్నాడు పంతులు. పంతులు ముఖంలోకి చూస్తూ నవ్వింది నిర్మల. ఆ నవ్వు చూస్తూ తన దెబ్బలన్నీ మర్చిపోయాడు పంతులు. గిరయ్య పని ముగించుకుని తన భవనానికి పోతున్నాడు. అతడు ఒంటరిగా ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకుని కూర్చున్న లక్ష్మి ఓయ్ గిరయ్య అని కేకేసింది. హడలిపోయాడు గిరయ్య. అతనికి లక్ష్మి అంటే ప్రాణమే, కానీ ఇటీవల అది పిలిచిందంటే భయం పట్టుకుంది. పెళ్లి మాట ఎత్తుతుంది. తన దగ్గర డబ్బులు లేవు. లక్ష్మి పిలిస్తే కాదనగలిగే శక్తి లేదు గిరయ్యకి. ముఖం నిండా నవ్వు పులుముకుని దాని దగ్గరికి వెళ్ళాడు. ఏంటి గిరయ్య, కంటికే కనపడటం లేదు అంది లక్ష్మి గారాలు పోతూ. ఆ గారాలు చూస్తుంటే వాడి ప్రాణాలు పోతున్నాయి. ఓలి డబ్బులు పోగేస్తున్నా అన్నాడు హుషారు తెచ్చుకుంటూ. ఆహా, ఎంత పోగేశావేంటి అంది లక్ష్మి కుతూహలంగా. 5 రూపాయలు దాచినా ఇంకొక 195 జమ చేస్తే పకాలను నవ్వింది లక్ష్మి. ఈ లెక్కన మన పెళ్ళైనట్లే, ఇది కాదు మార్గం అంది. గిరయ్య కుతూహలంగా ముందుకు వంగి, మరి మార్గమేమిటో నువ్వే చెప్పు అన్నాడు. మనిద్దరం లేచిపోదాం ఆశగా అంది లక్ష్మి. అదిరిపడ్డాడు గిరయ్య. లేచిపోవటమే? ఆ మాత్రం రైలు ఖర్చులు, దారి ఖర్చులు ఉంటే ఓలిచ్చి పెళ్లి చేసుకునేవాడుగా. ఉన్నపాటున ఉద్యోగం వదిలిపోతే మరో ఊళ్ళో ఇంత మంచి ఉద్యోగం దొరకొద్దు. ఇవన్నీ ఆలోచించుకుని లేచిపోవటం అంత మంచిది కాదే లక్ష్మి అన్నాడు శ్రీరంగనీతుల్లోకి దిగుతూ. లక్ష్మికి మండిపోయింది. వీడిలాంటిదేదో అంటాడని దానికి అనుమానంగానే ఉంది. నువ్వు రాకపోతే నేను మరొకటితో లేచిపోతాననేసింది. తనను లేవదీసుకుపోవటానికి ఎవడూ సిద్ధంగా లేడని తెలిసినా ఈ అస్త్రంతో హడలిపోయాడు గిరయ్య. వద్దే లక్ష్మి, నేనే నిన్ను లేపుకుపోతానని బ్రతిమాలాడు. ఎప్పుడు అని అడిగింది లక్ష్మి వెంటనే. ఆపద ఇలా క్షణాల మీద ముంచుకొస్తుందని ఊహించలేదు గిరయ్య. 2-3 వారాల్లో అన్నాడు నసుగుతూ. కాదు, 2-3 రోజుల్లో అంది లక్ష్మి. అలాగే అనేశాడు గిరయ్య. 2-3 వారాల్లో వచ్చే డబ్బు రోజుల్లో రాకపోతుందా అనే ధైర్యంతో తన భవనానికి వచ్చినా నిద్ర పట్టలేదు గిరయ్యకి. డబ్బు ఎలా సంపాదించాలా అనే ఆలోచన రావటం కన్నా ఘోరమైన జబ్బు ఇంకొకటి లేదు. ఆ జబ్బు వచ్చిందా ఇంకా మనిషికి నిద్రాహారాలుండవు. మోహిని పిశాచంలాగా ఆ మాదారి డబ్బు అంది అందకుండా ఊరిస్తూ మనిషి మనసుని ఎన్ని శ్మశానాలైనా తిప్పుతుంది. తెల్లవారి డాక్టర్ పంతులు ఇంటికొచ్చాడు. పంతులతో కాసేపు మాట్లాడినా మనసుకెంతో హాయిగా ఉంటుంది. తన సమస్యకు పంతులు ఏదైనా ఉపాయం చెబుతాడేమోనని చూడాలి. గిరయ్య వెళ్లేసరికి పంతులు స్నానం చేస్తున్నాడు. ఎదురుగా బల్ల మీద పంతులు రిస్ట్ వాచ్ ఉంది. అది పట్టుకుపోయి అమ్మేసుకుంటే సుఖంగా లక్ష్మితో లేచిపోవచ్చు. మిగిలిన డబ్బు మళ్ళీ ఉద్యోగం దొరికే వరకు సరిపెట్టుకోవచ్చు. చిచి, ఇదేంటి ఇలాంటి పాడు ఆలోచనలు వస్తున్నాయి తనకి? డాక్టర్ పంతులు వాచ్ని దొంగిలించటమా? తనను తాను చీదరించుకున్నాడు గిరయ్య.
అయినా అతని చూపులు ఆ వాచ్ని వదలటం లేదు. అతని మనసు ఆ ఆలోచనలు వదలటం లేదు. వాచ్ చేత్తో అందుకున్నాడు. వణుకుతున్న కాళ్లతో గుమ్మం వరకు వచ్చాడు. వెనక్కు వెళ్ళి మళ్ళీ దాన్ని బల్ల మీద పెట్టేశాడు. అలా ఉండలేకపోయాడు. మళ్ళీ వాచ్ని తీసుకుని జేబులో పెట్టుకుని పంతులు ఫోటో ముందు నిలబడి లెంపలేసుకుని దండం పెట్టుకుని జేబు గట్టిగా పట్టుకొని పరిగెట్టాడు. ఆ ప్రాంతాల్లో నిలవలేక అప్పటికప్పుడే ఏదో చేసే లక్ష్మిని కూడా తీసుకుని స్టేషన్కి బయలుదేరాడు. పంతులు స్నానం చేసి వచ్చి తన వాచ్ కోసం చూసుకున్నాడు. వాచ్ కనబడలేదు. కంగారు పడి వెంటనే అన్ని వివరాలతో పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. గిరయ్య ఏదో క్లాస్ లక్ష్మి 10వ క్లాసు లక్ష్మితో స్టేషన్కి చేరుకున్నాడే కానీ ఆ సమయంలో రైలు ఏదీ లేదు. ఈలోగా వాచ్ అమ్మేద్దామని బయలుదేరిన గిరయ్యను అతి తేలిగ్గా పట్టుకున్నారు పోలీసులు. గిరయ్యతో పాటు లక్ష్మిని కూడా పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్లో గిరయ్యను చూసి నిర్ఘాంతపోయాడు పంతులు. నేనేం చెయ్యను పంతులు, నేను లేవ తీసుకుపోకపోతే మరోడితో లేచిపోతానంది 10వ క్లాసు లక్ష్మి అంటూ బావురుమన్నాడు గిరయ్య. 10వ క్లాసు లక్ష్మి గుర్రుమంటూ చూసింది. దానికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతున్నాయి. అందరికంటే ఎంతో గొప్పగా బతకాలనుకుంది. చివరికి ఆ వాచ్ గిరయ్యకి నేనే బహుమానంగా ఇచ్చాను. ఆ సంగతి మర్చిపోయి రిపోర్ట్ ఇచ్చాను అని చెప్పాడు పంతులు. కేసు రక్తి కట్టకుండా ఇలా తేలిపోయినందుకు చిరాకు కలిగినా చేసేదేం లేక పంతుల్ని 4 చివాట్లు పెట్టి లక్ష్మిని గిరయ్యని వదిలేశారు. గిరయ్య పంతులు కాళ్ల మీద పడి బావురుమ నేడ్చాడు. లేలే ఏడవకు అని వాడిని ఓదార్చడానికి చాలా ప్రయాసపడవలసి వచ్చింది పంతులు. 10వ క్లాసు లక్ష్మిని తండ్రి చావబాదేశాడు. గడప కదిలావంటే కాళ్ళు విరగొడతానంది తల్లి. పంతులు నిర్మలతో ఈ సంగతులన్నీ చెప్పి కట్నం తీసుకోవటం నేరమంటున్నారు. కొందరిని అరెస్ట్ కూడా చేశారని పత్రికల్లో చదివాను. కానీ ఈ ఓలి సంగతి ఏమిటి? లక్ష్మి గిరయ్యల గతి ఏం కావాలి? లక్ష్మి తండ్రి మీద రిపోర్ట్ చేయగలమా? నాకు లా ఏం తెలియదు అన్నాడు చిరాగ్గా. నిర్మల పంతుల్ని చూసి నవ్వి వాళ్ల కోసం మీకెందుకు బాధ అంది. పాపం వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు అన్నాడు పంతులు ఇంకా అర్థం కాలేదా అన్నట్లు. లా ప్రకారం లక్ష్మి తండ్రి మీద చర్య తీసుకోగలమో లేదో నాకు తెలియదు, కానీ మనం లక్ష్మికి గిరయ్యకి గుళ్ళో పెళ్లి చేసేస్తే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. లక్ష్మికి మైనారిటీ తీరిపోయింది అంది. పంతులు పరమానందంతో ఒప్పుకున్నాడు. మిత్రబృందం ముగ్గురు అండగా నిలిచారు. నిర్మల లక్ష్మి ఇంటికి వెళ్ళి ఇవాళ మా గదులన్నీ కడిగించి శుభ్రం చేయిస్తున్నాం. లక్ష్మిని పంపిస్తే పని చేయించుకునే డబ్బులిస్తానంది. లక్ష్మిని పని చేయించడానికి కంపెనీకి పంపటం లక్ష్మి తల్లికంత ఇష్టం లేదు, కానీ అవసరాలు. ఏ రోజుకు ఆ రోజే 2-3 రూపాయలు అప్పులు లేకుండా గడవదా కుటుంబానికి. అడగ్గానే అప్పుడప్పుడు చిరాకు పడ్డా అప్పులిచ్చేది ఆ ప్రాంతంలో నిర్మల మాత్రమే. అప్పుడప్పుడు ఇలా పని చేయించుకొని మిగిలిన వాళ్ళకంటే ఎక్కువగా డబ్బులిచ్చేది కూడా నిర్మలే. లక్ష్మి తల్లి సందేహించింది, కానీ ఇంట్లో డబ్బులు లేవు. 2 రూపాయలైనా వస్తే అయినా తటపటాయిస్తూ ఆ గిరయ్యగాడిని నమ్మడానికి లేదమ్మా, వయసొచ్చిన పిల్ల, మొన్ననే అంత గోలైంది, ఏడకి పంపను అనేసింది. లక్ష్మి తల్లి బలహీనత నిర్మలకి తెలుసు. పర్సులోంచి 5 రూపాయల నోట్ తీసి చూపిస్తూ ఎంత 1 గంట పని, సమయానికి మనిషి దొరకలేదు, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, 5 రూపాయలు ఇస్తాను అంది. ఆ నోటు మీద ఆశ వదులుకోలేకపోయింది లక్ష్మి తల్లి. అదీ కాక నిర్మల లాంటి వ్యక్తి లక్ష్మి తల్లి దృష్టిలో ఒక కంపెనీ మనిషి పూనుకొని తన కూతురికి గిరయ్యకి పెళ్లి చేయిస్తుందని ఎలా ఊహించగలదు? ఆ లయ్యకి తెలిస్తే చంపేస్తాడు, త్వరగా పంపండి అంది. అలాగే అని ఒప్పుకుంది నిర్మల. లక్ష్మి మాత్రం తాను పోనని మొరాయించింది. జరిగిన గొడవ అందరికీ తెలిసిపోయింది. దానికి బయటికి కదలాలంటే చాలా సిగ్గుగా ఉంది. తల్లి 4 బాధింది. లక్ష్మి ఏడ్చి కళ్ళు తుడుచుకొని ఆ తర్వాత తలదువ్వుకొని పాత నైలాన్ చీర కట్టుకొని మరీ బయటకొచ్చింది. ఎంత ఏడుపుతో ఉన్నా తను 10వ క్లాస్ లక్ష్మి అనే విషయం అది మర్చిపోదు. నిర్మల లక్ష్మిని తిన్నగా గుడికే తీసుకెళ్ళింది. అప్పటికే అక్కడ అందరూ ఉన్నారు. లక్ష్మి తెల్లబోయింది. లక్ష్మి, మేమంతా నీకు గిరయ్యకి పెళ్లి చేయాలనుకుంటున్నాం, నీకు ఇష్టమేనా అని అడిగింది నిర్మల. సంతోషంగా తలూపింది లక్ష్మి. నిర్మల తన కోసం కొన్న పెళ్లి చీర చూశాక దాని సంతోషం మరింత ఎక్కువైంది. బలి తీసుకున్న అయ్య తనకంత మంచి చీర కొనమన్నా కొనడు. పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఓయ్ బ్రాహ్మడు, గబగబా ముఖ్యమైన మంత్రాలు చదివేయి, పెళ్లి త్వరగా అయిపోవాలా, శోభనం మంత్రాలు చదివేయి చాలు అన్నాడు కిష్టయ్య. ముఖ్యమైనవి శోభనం మంత్రాలు కావయ్యా, సూత్రధారణ మంత్రాలు అని నెత్తి కొట్టుకున్నాడు బ్రాహ్మణుడు. మొత్తం మీద నవ్వులతో కేరింతలతో పెళ్ళైపోయింది లక్ష్మికి గిరయ్యతో. ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు. నిర్ఘాంతపోయారు తల్లిదండ్రులు. నిర్మల మీద విరుచుకుపడ్డారు. నిర్మల శాంతంగా నచ్చజెప్పింది.
వయసొచ్చిన పిల్లను ఓలి కోసం ఆశపడి ఎన్నాళ్ళు పెళ్లి చేయకుండా ఉంటారు. ఇప్పుడు గిరయ్యతో లేచిపోయినట్లే మరొకడితో లేచిపోతే నీ పిల్ల బ్రతికేమైపోతుంది అంది. తల్లిదండ్రులు ఎలాగో సమాధానపడ్డారు. తండ్రి మాత్రం నా ఓలి 200 నువ్వు ఇచ్చి తీరాలి అని గిరయ్యని బెదిరించాడు. గిరయ్య తప్పకుండా ఇస్తానని వెంటనే ఒప్పుకున్నాడు. అప్పేగా, ఎంతైతేనేం. బుజ్జి, కిట్టయ్య, శివం ముగ్గురు భరింపరాని అసహనంలో ఉడికిపోతున్నారు. గిరయ్య పెళ్లి కాగానే లక్ష్మితో కలిసి భవనం వదిలి వేరే ఒక్క గది వాటాలోకి మారినందుకు కాదు, ఇలాంటివి సహజమేనని సరిపెట్టుకోగలరు వాళ్ళు. అంతకంటే పరమ దారుణమైన విషయం వాళ్ళని పుండును సలిపినట్లు సలుపుతోంది. డాక్టర్ పంతులు వాచ్ తిరిగి ఇచ్చేయకుండా తన చేతికే గిరయ్య ఉంచుకోవటం. వాళ్ళు నలుగురు ప్రాణమిత్రులే, అందుకు సందేహం లేదు. కష్టాల్లో ఒకరినొకరు ఆదుకుంటారు, అందుకు సందేహం లేదు. అయితే మాత్రం తమలో ఒకడు తేరగా బంగారం లాంటి వాచ్ను కొట్టేస్తే భరించటం ఎలా? ఇలాంటి అన్యాయం అడ్డుకోవటానికి ఎన్ని న్యాయాలైనా గుర్తుకొస్తాయి. అందుకే ముగ్గురు చేరి, గిరయ్య, డాక్టర్ పంతులు వాచ్ ఆయనకి ఇచ్చేయి, వాచ్ ఆయనకే అవసరం అని పోరు మొదలుపెట్టారు. ఆ వాచ్ కొన్నాళ్ళు చేతికి పెట్టుకున్నాక దానిని తీయటం గిరయ్యకి కష్టంగా ఉంది. అంతటి మమతా హృదయం అతనిది. అయినా చేసేది లేక మిత్రులతో డాక్టర్ పంతులు దగ్గరికి వచ్చి కన్న బిడ్డను వదులుకుంటున్న లాంటి వాత్సల్యంతో, పంతులు, నీ వాచ్ నువ్వు తీసుకో అన్నాడు. అప్పటికి చేతి నుంచి తీయకుండానే పంతులు ఆ వాచ్ వైపు ఒకసారి బెంగగా చూసి, ఆ వాచ్ మా నాన్నగారు నాకు BA పాస్ అయినప్పుడు ప్రజెంట్ చేశారు. ఆయన గుర్తుగా చాలా అపురూపంగా దాచుకున్నాను. అయినా అందరి ముందు నేనే ఆ వాచ్ నీకు ఇచ్చానని చెప్పాక ఇప్పుడు మళ్ళీ ఎలా తీసుకోను అని మొహమాట పడ్డాడు. పంతులు నైతిక సూత్రాలు బొత్తిగా తీసిపారేయలేక ఇది అదనుగా తీసుకుని ఆ వాచ్ గట్టిగా చేత్తో పట్టుకొని అక్కడ క్షణం కూడా నిలవకుండా పరుగు తీశాడు గిరయ్య. మిత్రుడు ముగ్గురికి ఏం చేయాలో పాలుపోలేదు. ఇలాంటి అన్యాయం జరగకూడదని మాత్రం వాళ్ళ అంతరాత్మ గట్టిగా ఘోషించింది. ముగ్గురు పోయి నిర్మలను ఆశ్రయించారు. పంతులకి ఆ వాచ్ వాళ్ళ నాన్న ఇచ్చారంట. ఒకసారి అందరి ముందు నీకు ఇచ్చేశానని అన్నా కదా, ఎలా తీసుకోను అంటున్నాడు పంతులు. ఈ గిరయ్యగాడేమో ఆ వాచ్ చేతికి పెట్టుకుని తీయటం లేదు. ఎట్టాగైనా పంతులు వాచు పంతులకి ఇప్పించేయే, కంపెనీ దొరసానమ్మా అన్నారు. పాపం పంతులు వాచు గిరయ్య ఉంచేసుకోవటం నిర్మలకి నచ్చలేదు. పంతులు తనంతట తాను అడగలేడని, గిరయ్య తనంత తను ఇయ్యలేడని నిర్మలకి బాగా తెలుసు. ఆలోచనలో పడింది. చక్కని ఉపాయం తట్టింది. ఈ వాచ్ని బహుమానంగా ప్రకటించి మనం రాత్రి పాఠశాల సహాయార్థం లాటరీ టికెట్లు అమ్ముదాం. ఆ రకంగా వచ్చిన డబ్బు పెట్టి రాత్రి పాఠశాలకి మూవీ ప్రొజెక్టర్ కొనవచ్చును. ఎలాగో ఒకలాగా ఆ బహుమానం పంతులకే వచ్చేలా చూద్దాం. పంతులు వాచు పంతులు కుండిపోతుంది. ఈ ఆలోచన అందరికీ ఎంతో నచ్చింది. గిరయ్య మాత్రం బిక్కమొహం వేశాడు. ఈలోగా వాచ్ పాడైపోకుండా నిర్మల దాన్ని తన దగ్గరే ఉంచుకుంది. నలుగురు మిత్రులు, కంపెనీలో అమ్మాయిలు, నిర్మల అందరూ టికెట్స్ అమ్మారు. ఈ టికెట్స్ అమ్ముతున్నది రాత్రి పాఠశాల సహాయార్థం. ఈ రోజున వయోజన విద్యావ్యాప్తికి సహకరించడం ప్రతి పౌరుడి కనీస కర్తవ్యం. మీ అదృష్టం బాగుంటే బహుమతి కూడా రావచ్చు, లేకపోయినా ఒక మంచి పనికి సహకరించిన వారవుతారు. ఇలాంటి చక్కని మాటలతో నిర్మల చాలామందికి టికెట్స్ అంటగట్టింది. డాక్టర్ పంతులకే బహుమతి వచ్చేలాగా చూడటం ఎలా అనే విషయంపై అనేక రకాల తర్జన భర్జనలు జరిగాయి. చివరికి ఆ ఉపాయం కూడా నిర్మలే చెప్పింది. రకరకాల రంగురంగుల బిళ్లలపై టికెట్ల నంబర్లు రాసి ఒక డబ్బాలో పొయ్యాలి. డాక్టర్ పంతులు పేరు మీద ఉన్న టికెట్ నంబరు నీలం రంగు బిళ్లపై రాయాలి. అలాంటి నీలం రంగు బిళ్లలు మరేవి డబ్బాలో ఉండకూడదు. లక్కీ బిళ్ల తీసే వ్యక్తి జాగ్రత్తగా డబ్బా కుదిపి నీలం రంగు బిళ్లనే తీయాలి. అందరికీ ఈ ఉపాయం నచ్చింది. కిట్టయ్య తన తెలివి కూడా జోడించాడు. ఆ నీలం రంగు బిళ్ళ మొదటి నుంచి డబ్బాలో ఉంచే కన్నా వేరుగా ఉంచి చివరి క్షణంలో డబ్బాలో వేస్తే చక్కగా పైనే కనిపిస్తూ ఉంటుంది. కిట్టయ్య ఆలోచనకు ఒప్పుకుంది నిర్మల. లక్కీ నంబర్ డ్రా చేసే రోజు పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసింది నిర్మల. అదృష్టం అంటే అందరికీ ఆశే. టికెట్స్ కొన్న వాళ్ళందరూ వచ్చారు, కొనని వాళ్ళు కూడా వచ్చారు తమాషా చూడటానికి. కొత్తగా డాన్స్ నేర్చుకుని తమ డాన్స్ ఎవరికి చూపిద్దామా అని తహతహలాడుతున్న చిన్నపిల్లలిద్దరి చేత నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయించింది. నీలం రంగు బిళ్ళ జాగ్రత్తగా పట్టుకుని డాన్సులు పూర్తి కాగానే డబ్బాలో పడేయమంది కిట్టయ్యని. ఆ వెంటనే డ్రా. చిన్నపిల్లలిద్దరూ రకరకాల డాన్సులు అద్భుతంగా చేశారు. అవి చూస్తూ కిట్టయ్య తన్మయత్వంతో నీలం రంగు బిళ్ళ కింద జారవిడిచి దాని సంగతే మర్చిపోయాడు. డాన్సులు పూర్తయి అందరి ముందు నిర్మల డబ్బాలోంచి లక్కీ నంబర్ తీయబోయింది. నీలం రంగు బిళ్ళ పైన కనపడలేదు. డబ్బా 2-3 సార్లు కుదిపింది. నీలం రంగు బిళ్ళ లేదు. ఉంటేగా కనబడటానికి.
నిర్మల ఎంతకు లక్కీ నంబర్ తీయకపోయేసరికి జనం గొడవ చేయసాగారు. నిర్మలకి చెమటలు పట్టాయి. నంబర్ తీయకుండానే డబ్బా కింద పెట్టేసి, మహాజనులారా, ఈ లక్కీ నంబర్ నేను తీయను, ప్రఖ్యాత సినిమా తార చేత తీయిస్తాను, నేను ఊరికే నంబర్లు కలుపుతున్నాను అంది. సినిమా తార అనేసరికి జనంలో కుతూహలం మిన్నుముట్టింది. తాము తెర మీద చూసిన ఆ తారను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. నిర్మల చకచక వేదిక దిగి వచ్చి కిట్టయ్యను పట్టుకుంది. కిట్టయ్య వణుకుతూ జరిగింది చెప్పేశాడు. వాడిని 4 తిట్టి సుధర్మకొచ్చింది. ఒక అమ్మాయిని డాక్టర్ టికెట్ నంబర్తో మరొక నీలం రంగు బిళ్ళ తయారు చేయమంది. మరొక అమ్మాయిని కాస్త అందంగా ఉన్నదాన్ని చూసి పల్చని చిన్న జార్జెట్ చీర కట్టింది. జుట్టు విరబోసి స్టైల్గా ఫిక్స్ చేసింది. లిప్స్టిక్ వగేరాలన్నీ పులిమింది. స్టైల్గా పూర్తిగా మణికట్టు వరకు చేతులున్న జాకెట్ తొడిగి ఆ చివర సన్నగా మడిచి ఆ మడతలో నీలం రంగు బిళ్ళ దాచింది. ఆ అమ్మాయిని తీసుకుని టాక్సీలో బయలుదేరింది. ఈలోగా అక్కడ సినిమా తార షూటింగ్లో ఉంది కనుక రావటానికి కొంచెం ఆలస్యం అవుతుంది. ఈలోగా మీరు మరొక నాట్యం చూస్తారని మరొక డ్యాన్స్ చేయించింది చిన్నపిల్లల చేత సరస్వతమ్మ. సినిమా డ్యాన్స్లు జనం ఎంతసేపైనా చూడగలరు గోల చేసుకుంటూ. నిర్మల సినిమా తారని వేదిక మీదకి తీసుకొచ్చింది. జనం కొంచెం నిరుత్సాహపడ్డారు. వాణిశ్రీ, చంద్రకళ, మంజుల వగైరాలు కానందుకు ఎవరు అని గోల మొదలైంది. సుధర్మ ఎంటర్ప్రైజెస్ వారు తీయబోయే కొత్త చిత్రంలో నటించబోయే నూతన తార కుమారి సుప్రియ అని పరిచయం చేసింది నిర్మల. ఏదోలే, సినిమా తారలాగే ఉందని సర్దుకున్నారు జనం. కుమారి సుప్రియ తీయగా నవ్వి వయ్యారంగా నమస్కారం చేసి విలాసంగా డబ్బాలో చెయ్యి పట్టి గడుసుగా నీలం రంగు బిళ్ళ బయటికి తీసింది. ఆ నంబర్ అప్పుడు అందరి ముందు కూడబలుక్కుని చదివి బహుమతి డాక్టర్ పంతులకు వచ్చిందని ప్రకటించింది నిర్మల. ఏదో గొడవ జరిగిందని జనానికి కాస్త అనుమానం వచ్చింది. అయినా డాక్టర్ పంతులకే బహుమానం వచ్చిందనేసరికి ఊరుకున్నారు. ఆ వాచ్ అసలు డాక్టర్ పంతులదేనని అందరికీ తెలుసు. గిరయ్య దానిని దొంగిలించాడని, గిరయ్యని కాపాడటానికి తానే గిరయ్యకి దాన్ని బహుమానంగా ఇచ్చినట్లు పంతులు చెప్పాడని కూడా తెలుసు. అంచేత ఎవరికో బహుమతి వస్తే బాధపడినంతగా పంతులు వాచు పంతులకు వచ్చినందుకు బాధపడలేదు జనం. ఆ సభలోనే టికెట్లు అమ్మిన డబ్బుతో కొన్న మూవీ ప్రొజెక్టర్ అందరికీ చూపించి అందరి తరపున దానిని రాత్రి పాఠశాలకు బహుకరిస్తున్నట్లు కూడా ప్రకటించింది నిర్మల. అది కూడా అందరికీ సంతృప్తి కలిగించింది. తమ డబ్బు ఒక మంచి పనికి ఉపయోగించింది. స్వార్థం ఫలించనప్పుడు ఫలించలేదని బాధపడటం కంటే దానిని ఔదార్యంగా మార్చుకుని తమని తాము గొప్ప చేసుకోవటంలో ఎంత సుఖముందో అందరికీ తెలుసు. పాఠశాల తరపున మూవీ ప్రొజెక్టర్ అందుకున్న పంతులకి నిర్మల దేవతలాగే కనిపించింది. డాక్టర్ పంతులు వాచ్ నిర్మల దగ్గరే ఉంది. ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీలో వాచు డాక్టర్ పంతులకి బహుమానంగా ఇద్దామనుకున్నారు కంపెనీలో అమ్మాయిలు. పాపం డాక్టర్ పంతులు అందరికీ ఎన్నో రకాలుగా సాయపడ్డారు. ఎవరికే జబ్బు వచ్చినా ఫ్రీగా తీయటి మందులిచ్చాడు. అంచేత ఇలా పార్టీ ఇచ్చి గౌరవించటం న్యాయమన్నారు. నిర్మల కూడా ఈ సూచనకి సంతోషంగా ఒప్పుకుంది. మిత్రులు 4 సరస్వతమ్మ దగ్గరికి చేరారు. ఇంతవరకు నిర్మల పంతులు పెళ్లి చేసుకోకపోవడం వాళ్ళకి నచ్చలేదు. రేపు పార్టీలో నిర్మలమ్మ పంతులకి వాచియ్యగానే నిర్మలమ్మ పంతులు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేద్దాం అన్నాడు గిరయ్య. ఈ ఊహ అందరికీ భలే హుషారుగా తోచింది. అయితే వెంటనే ఒక సందేహం. ఎవరు చెప్తారు ఈ మాట? దీనికి మాత్రం ఎవరూ ముందుకు రాలేదు. అమ్మగారే చెప్పాలి అన్నాడు కిట్టయ్య. నేనా అంది సరస్వతమ్మ కంగారు పడుతూ. మీరే అన్నారందరూ. చివరికి ఒప్పుకుంది సరస్వతమ్మ. తాను చెయ్యబోతున్నది మంచి పనే కానీ చెడ్డ పని కాదుగా. ఆ మరునాడు కంపెనీ అమ్మాయిలు పార్టీ చాలా గొప్పగా ఏర్పాటు చేశారు. మిత్రులు 4 డాక్టర్ పంతుల్ని పిలిచారు. సంతోషంతో పాటు ఏదో సంభ్రమంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నారందరూ. పార్టీ మొదలవటానికి ముందే నిర్మల పంతులు వాచ్ తీసి, మిమ్మల్ని అదృష్టదేవత వరించింది, మీ వాచ్ మీకొచ్చింది అని తనే స్వయంగా వాచ్ అతని చేతికి కట్టింది. పంతులు వెలిగిపోతున్న ముఖంతో థ్యాంక్స్ అన్నాడు. ఇది చూసిన సరస్వతమ్మకి బాగా ధైర్యం వచ్చింది. పెద్దరికపు హోదాతో ఈ సంతోష సమయంలో మరొక శుభవార్త. నిర్మల పంతులు గారు పెళ్లి చేసుకోబోతున్నారు అంది. పంతులు తెల్లబోయి చూసి అప్రయత్నంగా ఛీ అన్నాడు. నిర్మల రుద్ర కాళిలా లేచి ఛీ 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 సరస్వతమ్మ గారు, మీకు వయసొచ్చిన కొద్దీ మతిపోతోంది. ఈ వెర్రి పంతులెక్కడా, నేనెక్కడా? ఈ హోమియోపతి మందుల డబ్బా డాక్టర్ని నేను పెళ్లి చేసుకుంటానా? ఛీ, ఎంత పిరికితనం! దుర్మార్గుణ్ణి భరిస్తాను, దరిద్రుణ్ణి భరిస్తాను, ఈ పిరికివాణ్ణి మాత్రం నేను భరించలేను అని వల్ల మాలిన కోపంతో ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది.
నిర్మల ఒక్కొక్క మాట ఒక్కొక్క పిడుగులా నెత్తిన పడుతుంటే చైతన్యం నశించి కూర్చున్నాడు పంతులు. పంతుల్ని కోపంగా ఏదో అనబోయిన సరస్వతమ్మకి అతని ముఖం చూడగానే సానుభూతి కలిగింది. బాధపడకు పంతులు అంది. కానీ ఆ ఓదార్పు కూడా వ్యర్థమే అయిపోయింది. అతని జ్ఞానేంద్రియాలేవీ పనిచేయటం లేదు. పార్టీ అయిపోయాక పెళ్లి మాట చెప్పవలసింది. తినుబండారాల వంక చూస్తూ బాధపడ్డారు శివం. శాస్త్రులు గారి జోస్యం తప్పదు, పెళ్ళ బుద్ధి అన్నాడు బుజ్జి దృఢనమ్మకంతో. నోరెత్తావంటే తంతాం అన్నారు మిత్రులు కోపంతో. పెళ్ళ ఉద్ది అన్నాడు బుజ్జి మొండిగా. మిత్ర బృందం అతన్ని తన్నేవాళ్లే. అంతలో పంతులు బుజ్జి దగ్గరికి వచ్చి, బుజ్జి బంగారు తండ్రి ఏమన్నావు మళ్ళీ అను అన్నాడు. నీకు నిర్మలకు పెళ్ళ ఉద్ది, మళ్ళీ అను పెళ్ళ ఉద్ది. థ్యాంక్ యూ. పంతులు సంతోషంగా వెళ్ళిపోయాడు, ఎవరితో ఏమీ చెప్పకుండా. మిగిలిన వాళ్ళు ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. బుజ్జిగాడి లవర్ కాసులయ్య కాఫీ హోటల్కి వస్తూ పోతూనే ఉంది. ఆవిడ రావటం పగటివేళ వస్తుంది, కానీ పోవటం మాత్రం అర్ధరాత్రి వేళ పోతుంది. ఆవిడ ఏ వేళప్పుడు పోయినా బుజ్జి ఆవిడతో పాటు రిక్షాలో వెళ్ళి రైలెక్కించి వస్తాడు. అప్పుడప్పుడు బుజ్జిగాడు ఆవిడ గదిలోకి వెళ్ళి కబుర్లు కూడా చెప్తున్నాడు. ఆవిడ నవ్వుకుంటూ వాడి మాటలన్నీ వింటుంది. అక్కడి విశేషాలన్నీ అడుగుతుంది. వాడికి పరమానందంగా ఉంది. ఆవిడ తన మాటలకి నవ్వుతుంటే అబ్బా ఎంత లవ్వో అని మురిసిపోతాడు. ఆ రోజు బుజ్జిగాడు యథాప్రకారం తన లవ్వర్ రూమ్లో కూర్చుని తన మాటలతో ఆవిడ్ని నవ్విస్తూ తను ఆనందిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడికి వచ్చాడు పార్ట్నర్. బుజ్జిగాడిని చూసి ముఖం చిట్లించి వాడిని పొమ్మను అన్నాడు. ఆ అమ్మాయి, బుజ్జి ఇంక నువ్వు వెళ్ళు, మేం మాట్లాడుకోవాలి అంది. బుజ్జిగాడికి వల్లమాలిన కోపం వచ్చింది. వాళ్ళు మాట్లాడుకోవటానికి తను వెళ్ళటం దేనికి, నేను పోను అన్నాడు ముద్దుగా. వాడి ముద్దు మురిపాలు ఆవిడ ముందు పనిచెయ్యలేదు. ఏయ్ అవతలికి పో అని ఒక్క కసురు కసిరింది కోపంగా. బుజ్జిగాడు బిక్క చచ్చిపోయి కళ్ళల్లో గిరగిరా నీళ్లు తిరుగుతుండగా బయటకు వచ్చేశాడు. వాడు చూస్తుండగానే ఆ అమ్మాయి తలుపులు మూసేసుకుంది. పార్ట్నర్ని లోపల పెట్టుకొని బుజ్జిగాడికి ఆపాదమస్తకము మండిపోయింది. ఈ అన్యాయానికి ఎలాగైతే ప్రతీకారం చెయ్యాలి, ఎలా? వాడికి నిర్మల గుర్తుకొచ్చింది. నిర్మల తలుచుకుంటే ఏమైనా చేయగలదు. అప్పుడు పార్ట్నర్ని హాస్పిటల్కి పిలిపించి పంతులకి క్షమాపణ చెప్పించలా. నిర్మల దగ్గరికి వచ్చి బావురమని ఏడ్చేశాడు బుజ్జి. నిర్మల కంగారు పడుతూ, ఏమైంది, డాక్టర్ పంతులు ఎలా ఉన్నాడు అంది. బుజ్జి కళ్ళు తుడుచుకొని, పంతులు బాగానే ఉన్నాడు, నేను వెళ్ళొద్దని చెప్పానుగా అన్నాడు. మరెందుకు ఏడుస్తున్నావు? నా లవ్వర్ని పార్ట్నర్ లవ్ చేస్తున్నాడు. తెల్లబోయింది నిర్మల. నెమ్మదిగా బుజ్జిగాడిని ప్రశ్నలు అడిగి మొదటి నుంచి అన్ని విషయాలు తెలుసుకుంది. అన్నీ చెప్పి, దొరసానమ్మా నువ్వెట్టాగైనా ఆ పార్ట్నర్ గాడికి బుద్ధి చెప్పాలా అని ప్రాధేయపడ్డాడు బుజ్జి. తప్పకుండా బుద్ధి చెప్తానని అభయమిచ్చింది నిర్మల. నిర్మల రాత్రి తెల్లవార్లు నిద్రపోలేదు. అశాంతిగా అటూ ఇటూ తిరుగుతూనే ఉంది తన గదిలోంచి. అదంతా గమనించిన సరస్వతమ్మ స్థిమితంగా ఉండలేకపోయింది. తెల్లవారగానే పంతులకి కబురు చేసింది నిర్మల అనారోగ్యం గురించి. కబురు అందుకోగానే వచ్చాడు పంతులు. నిర్మల కళ్ళు పంతుల్ని చూడగానే చల్లబడ్డాయి. కనుబొమ్మలు ముడిచి, ఎందుకొచ్చారు అంది. మీకు రాత్రి తెల్లవార్లు నిద్రలేదని తెలిసొచ్చాను. నిర్మల కళ్ళు పెద్దవి చేసి చూసింది. మీకు సుఖంగా నిద్ర తెప్పించే మందు నా దగ్గరుంది, గెట్అవుట్ కోపంగా అంది నిర్మల. ఆ కోపానికి ఏమాత్రం జంకలేదు పంతులు. నేను అల్పుణ్ణే, కానీ నా మందులు చాలా మంచివి. ఇవిగో ఈ మాత్రలు గంటకి 3 చొప్పున తీసుకోండి. రాత్రికి బాగా రిలీఫ్ కనిపిస్తుంది. చిన్న సీసా తీసి బల్ల మీద పెట్టాడు పంతులు. ఆ సీసాని పంతుల్ని మార్చి చూసింది నిర్మల. నాకు మీరంటే చాలా అసహ్యం తెలుసా? తెలుసు. మరి ఎందుకు వచ్చారు? నాకు మీరంటే అసహ్యం లేదుగా. లేదా? ఏమాత్రం లేదు. మనుషులు చీ అనేదాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో వాడతారు? 2 రోజులుగా నేను ఈ విషయాన్ని ఆలోచిస్తున్నాను. చీ గురించి కాదు, మనుషుల మనసుల గురించి. అందరికీ మంచేదో చెడ్డేదో చక్కగా తెలుసు, కానీ ఏ ఒక్కరూ తమకు మంచి అని తోచిన దానినే ఏనాడు పాటించలేదు. అవ్యాజమైన ఆనందాల కోసం మనసు అరులు చేస్తుంటే తనంతాను ఆచారాల సుడిగుండాల్లోకి తోసుకుని ఉక్కిరిబుక్కిరి అయిపోతుంటాడు. ఒక్కడు కూడా తన మనసు చెప్పినట్లు, తన మనసుకు నచ్చినట్లు, తన మనసు కోరినట్లు జీవించలేడు. ఎక్కడికక్కడ మిథ్యానాటకం అభినయిస్తూ అదే జీవితమని భ్రమపడిపోతున్నాడు. ఏ క్షణంలోనైనా ఈ మిథ్యానాటకాల మధ్య భ్రమలు విచ్చి సత్యం మెరుపులా మెరిసినప్పుడు తనంతాను చూసుకుని చీ అనుకుంటాడు. అదే ఈ చీ. నిర్మల ఆశ్చర్యంగా చూసింది పంతుల్ని. ఆ ముఖంలో కనిపించే అమాయకత్వం ఆవిడ ఆశ్చర్యాన్ని ఆరాధనగా మార్చేసింది. చూస్తుండగానే నిర్మల కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. పంతులు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అంది.
పంతులు మూడుడిలా చూస్తూ నేను మిమ్మల్ని అంటూ ఏదో అనబోతుంటే మాటల్ని పూర్తి చెయ్యనియ్యలేదు నిర్మల. ప్లీజ్ వెళ్ళిపో పంతులు, నా వృత్తి వేరు, నా జీవితం వేరు, నా ముందు నిలబడి నా మనసు బలహీనం చేయకు, వెళ్ళిపో వెళ్ళిపో పిచ్చిదాన్లాగా అరిచింది నిర్మల. తల వంచుకుని బయటకొచ్చేశాడు పంతులు. దీనంగా ఉన్న అతని ముఖం చూసేసరికి సరస్వతమ్మకి కడుపు తరుక్కుపోయింది. ఆవిడలో మాతృత్వపు మమకారం మేల్కుంది. పంతులు అంది ఆప్యాయంగా. ఆ పలకరింపుకు పంతులు ఆవేదన రెట్టింపైంది. అమ్మగారు, నిర్మల నన్ను క్షమించలేకపోతోంది. అది న్యాయమేలేండి. మళ్ళీ ఇక్కడికి వస్తానో రానో దయ ఉంచండి అని చేతులు జోడించి వెళ్ళిపోయాడు. సరస్వతమ్మకి ఏడుపొచ్చింది. నిర్మల పైన పట్టరాని కోపమొచ్చింది. నిర్మల, ఏమిటిది అంది అతి కష్టంగా. ఏమిటి అంది నిర్మల తాపీగా కళ్ళు తుడుచుకుని. పంతులు చాలా మంచివాడు. కాదని ఎవరన్నారు? నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓహో, నీకు మాత్రం అతని మీద ప్రేమ లేదా? ఇప్పుడు ప్రేమ గీమ ఆలోచించే తీరిక లేదు నాకు. నిర్మల, నా మాట విను. అతన్ని పెళ్లి చేసుకో. ఇప్పుడు నా దగ్గర పెళ్లి మాట ఎత్తొద్దని చెప్పలేదు. పెళ్లి గురించి కాదు నేను ఆలోచించవలసింది. చికాకు పెట్టకండి నిర్మల. సరస్వతమ్మ గారు, మీరు మన కంపెనీ నిబంధనలు మర్చిపోతున్నారు. ఇక్కడ ఎవ్వరిని ఏ విధంగానూ నిర్బంధం చేయడానికి వీల్లేదు. నేను అసలు మీ దగ్గరుండను, వెళ్ళిపోతున్నాను. నిర్మల అప్పటికప్పుడు సూట్ కేసు సర్దుకొని బయలుదేరింది. సరస్వతమ్మ గారు మిగిలిన అమ్మాయిలు కూడా తెల్లబోయారు. వాళ్ళంతకు ముందెప్పుడు సరస్వతమ్మ గారు నిర్మల ఘర్షణ పడగా చూడలేదు. సరస్వతమ్మ గారు గాబరాగా, నిర్మల ఎక్కడికి అన్నారు. కాసులయ్య కాఫీ హోటల్లో నేను ఒక గది తీసుకుని ఉంటాను. సరస్వతమ్మ గారు నిర్మల అని పిలుస్తున్నా వినిపించుకోకుండా నిర్మల వెళ్ళిపోయింది. క్షణాల్లో ఈ వార్త చిలవల పలువలతో అంతటా వ్యాపించింది. తన సూట్ కేసుతో నిర్మల హోటల్లో ప్రవేశించేసరికి పార్ట్నర్ తెల్లబోయాడు. కాసులయ్య హడలిపోయాడు. ఇట్టాంటోళ్ళని మన హోటల్లో ఉండనీయకూడదు గురు అని హెచ్చరించాడు పార్ట్నర్ని కాసులయ్య. నేను అట్లాంటి దాన్ని కాదు అంది రోషంగా నిర్మల. ఇట్లాంటోళ్ళంతా అట్లాంటోళ్ళం కాదనే అంటారు అన్నాడు కాసులయ్య లోకజ్ఞానంతో. సరస్వతమ్మ నన్ను పంతుల్ని పెళ్లాడమంది. నాకిష్టం లేదు. పంతులు నన్ను చీ అన్నాడు. నన్ను చీ అన్నవాడిని నేనెందుకు పెళ్లాడతాను? ఒక్క చీకే నువ్వలా అయిపోతే నిన్ను పెళ్లాడితే పంతులు ఎన్ని చీచీలు తినాలో నీకేం తెలుసు? అందుకే ఎవరికి ఏ చీచీలు వద్దని వచ్చేశాను. మాకు మాత్రం ఎందుకు ఈ చీచీ? మరెక్కడికైనా వెళ్ళు. పార్ట్నర్ నవ్వుకుంటూ ఈ సంభాషణంతా వింటున్నాడు. నిర్మల పార్ట్నర్ వైపు తిరిగింది. చూడండి, ఈ కాసులయ్య ఏమంటున్నాడో. నేను అట్లాంటి దాన్ని కాను అంది గారాలిపోతూ. నాకు తెలీదు అన్నాడు పార్ట్నర్ నవ్వుకుంటూ. సరస్వతమ్మ గారితో పోట్లాడొచ్చాను. మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదు. మీరు ఈ హోటల్లో ఉండనీయకపోతే ఏమైపోను అంది నిర్మల ఏడుపు గొంతుకతో. ఏమీ అయిపోవద్దు, ఈ హోటల్లోనే ఉండు అన్నాడు పార్ట్నర్ దర్పంగా. తన గది పక్కనున్న గదినే ఇచ్చాడు నిర్మలకి. నిర్మల కాసులయ్య కాఫీ హోటల్లో గది తీసుకుని ఉందనే వార్త నలుగురు మిత్రులకి తెలిసిపోయింది. ఈ వార్త మోసుకుని మిత్ర బృందం పంతుల దగ్గరికి వెళ్లారు. విషయం వింటూనే కొయ్యబారిపోయాడు పంతులు. నిర్మలమ్మ మంచిదనుకున్నాం. అందరిలాంటి కంపెనీ మనిషే. డబ్బు కోసం ఆ పార్ట్నర్ గాడి వెంటపడింది అన్నారు. నోరు ముయ్యండి. నిర్మలనేమైనా అన్నారంటే చంపేస్తాను. నిర్మల మంచిది పట్టరాని కోపంతో అన్నాడు పంతులు. గతుక్కుమని నోరు మూసుకున్నారు నలుగురు. ఆ రాత్రి 8 గంటలకు నిర్మల గది తలుపు తట్టాడు పార్ట్నర్. తలుపు తెరిచింది నిర్మల. నిర్మల అంటూ లోపలికి అడుగు పెట్టబోయిన పార్ట్నర్ మంచం మీద పడుకున్న పురుషాకృతిని చూసి తెల్లబోతూ ఎవరు అన్నాడు కోపంగా. నిర్మల నోటి మీద వేలుంచి ష్ గట్టిగా అరవకు, పంతులు నిద్రపోతున్నాడు అంది. మతిపోయింది పార్ట్నర్కి. ఈ హోటల్లో ఇట్లాంటివి సాగవు, పొమ్మను అన్నాడు కోపంగా. ఇట్లాంటి సాగవోని చెప్పటానికే రాత్రివేళ తలుపు తట్టావా వెటకారంగా అంది నిర్మల. గుర్రుమని చూశాడు పార్ట్నర్. ఆ పంతుల్ని ఇక్కడి నుంచి పంపేయి, లేకపోతే నువ్వు పో. ఇప్పుడు జ్వరంగా ఉంది, కదపను. రేపు పంపేయి, తగ్గితే తప్పకుండా పంపిస్తాను వినయంగా అంది. విసురుగా వెళ్ళిపోయాడు పార్ట్నర్. పంతులు నిర్మల గదిలోకి అలా అకస్మాత్తుగా రావటానికి కారకులు నలుగురు మిత్రులు. పంతులు కసురుకున్నాక బయటికొచ్చి నిర్మలమ్మ చాలా చాలా చెడ్డది అన్నాడు గిరయ్య చాలా కోపంగా. తన వాచ్, ఆ వాచ్ తనదేననే అభిప్రాయానికి వచ్చేశాడు గిరయ్య. పంతులుకి ఇప్పించినప్పటి నుండి నిర్మల మంచిదనే అభిప్రాయం కాస్త సడలింది గిరయ్యలో. కాదు, నిర్మలమ్మ మంచిది అన్నాడు బుజ్జి అంతకంటే కోపంగా. కిట్టయ్య బుజ్జి పక్షానికి, శివం గిరయ్య పక్షానికి చేరిపోయి తన్నుకోవటం వరకు వచ్చారు. చివరికి కిట్టయ్యకు ఒక ఉపాయం తోచింది. మనం పోయి నిర్మలమ్మతో పంతులకి జ్వరం వచ్చిందని చెప్దాం. నిర్మలమ్మ నిజంగా మంచిదైతే వెంటనే పంతుల దగ్గరికి వచ్చేస్తుంది అన్నాడు. ఈ సూచనకి అందరూ ఒప్పుకున్నారు. నలుగురు దిగులుగా ఉన్న పంతుల ముఖం చూడలేకపోతున్నారు.
నిర్మలమ్మ పంతుల దగ్గరికి వచ్చేస్తే అంతకంటే కావాల్సిందేముంది? ఈ నలుగురిని కాసులయ్య తన హోటల్ గదుల దగ్గరికి రానియ్యలేదు. గిరయ్య పిడికిలి బిగించి లోపలికి పోనీయకపోతే అంటుండగానే కాసులయ్య లాఠీకర్ర అందుకున్నాడు. గిరయ్య తగ్గిపోయాడు. ఆ ఘర్షణ విని నలుగురిని చూసి నిర్మలే వాళ్ళ దగ్గరికి వచ్చింది. నిర్మలమ్మ, పంతులకి జ్వరం వచ్చింది అని చెప్పారు. ఆ మాట వింటూనే ఉన్నది ఉన్నట్లుగా పంతుల దగ్గరికి బయలుదేరింది నిర్మల. బుర్ర వేడెక్కటం వల్ల నుదురు కూడా కాస్త వేడెక్కింది పంతులకి. ఆ నుదుటి మీద చెయ్యి వేసింది నిర్మల. కాలిపోతుంది అంది బాధగా. కళ్ళు మూసుకు పడుకున్న పంతులు కళ్ళు తెరిచాడు. మీకు జ్వరం వచ్చింది అంది నిర్మల. ఏదో వచ్చింది, జ్వరమే కావచ్చు. మీరు నాతో వచ్చేయండి, పద. అలా నిర్మల వెంట కాసులయ్య కాఫీ హోటల్లో గదికొచ్చేశాడు. నిర్మల చేయి పట్టుకుని నన్ను వదిలి వెళ్ళకు నిర్మల అన్నాడు. నిర్మల బడలికగా ఉన్న అతని ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూస్తూ నేను వేశ్యను తెలుసునా అంది. పంతులు ముఖం తిప్పుకున్నాడు. నువ్వు నిర్మలవని తెలుసును అన్నాడు. కొంపదీసి వేశ్యను పెళ్లాడి సంస్కర్త కావాలనుకుంటున్నారా? సంస్కర్త కావాలని నాకేం లేదు. నాకు కావలసింది నిర్మల. ఆ నిర్మల ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా నిర్మలే నాకు. అతని కళ్ళల్లోకి చూసి నవ్వింది నిర్మల. ఇక పడుకోండి అంది. నిశ్చింతగా నిద్రపోయాడు పంతులు. ఆ తర్వాత పార్ట్నర్ వచ్చింది కూడా అతనికి తెలియదు. సరస్వతమ్మకి పంతులకి జ్వరం వచ్చినట్టు తెలిసింది. వెంటనే చూడటానికి వచ్చింది. ఆవిడతో పాటు కంపెనీ అమ్మాయిలు వచ్చారు. ఇదంతా చూసి కాసులయ్య నెత్తి నోరు కొట్టుకుంటూ ఈ కంపెనీ మేళమంతా ఇక్కడ చేరింది, ఇంకా నా హోటల్ నడిచినట్లే అని గోల పెట్టాడు. అతడి గోల ఎవ్వరూ పట్టించుకోలేదు. పార్ట్నర్కి ఇదంతా చికాగ్గానే ఉంది. కానీ కాసులయ్యలా బయటపడలేదు. నేను నిర్మలతో మాట్లాడతాలే, వీళ్ళని మళ్ళీ రానియ్యను అని కాసులయ్యను ఓదార్చాడు పార్ట్నర్. పంతులు అని ఆప్యాయంగా పలకరించింది సరస్వతమ్మ. జ్వరం వచ్చిందా అని జాలిపడుతూ నీకు జ్వరం తగ్గే వరకు ఇక్కడే ఉండి సేవ చేస్తాను అని ప్రకటించింది. మేము ఇక్కడే ఉండి సేవలు చేస్తాం అన్నారు అమ్మాయిలు. హడలిపోయాడు పంతులు. అమ్మగారు, నాకో సాయం చేయగలరా అన్నాడు దీనంగా. చెప్పు పంతులు, నీకోసం ఏం చేయమన్నా చేస్తాం అంది సరస్వతమ్మ ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడుతూ. మీకోసం మా ప్రాణాలు ఇస్తాం అన్నారు అమ్మాయిలు. అది ఎలాగూ ఎవరు అడగరనే ధైర్యంతో. పంతులు చేతులు జోడించి నన్ను కనికరించి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు. అందరికీ ఆశాభంగం కలిగింది. కోపము వచ్చింది. కోపంగా పంతులు ముఖంలోకి చూడబోతే నవ్వొచ్చేసింది. అమ్మాయిలు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. సరస్వతమ్మ కొంచెం సేపు కూర్చొని నిర్మలతో మాట్లాడి వెళ్ళిపోయింది. సరస్వతమ్మ వెళ్ళిపోగానే పార్ట్నర్ కోపంగా వచ్చాడు. ఏమిటి మేళమంతా ఇక్కడ? పంతుల్ని పంపించేస్తావా లేదా? ఎలా పంపను? జ్వరం. ఓహో, అయితే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ఆ జ్వరం సంగతి ఏదో పోలీసులే తేలుస్తారు. నిజంగా పోలీస్ రిపోర్ట్ ఇస్తావా? దీనంగా అడిగింది. ఇంకో అరగంటలో పంపేయకపోతే తప్పకుండా ఇస్తాను. కోపంగా వెళ్ళిపోయాడు పార్ట్నర్. అతడు వెళ్ళిపోగానే పంతులు లేచి నేను వెళ్ళిపోతున్నానన్నాడు. ఏమిటి? నాకు జ్వరం లేదు, ఉన్నా ఇక్కడుండను. ఈ గొడవ, పోలీస్ రిపోర్ట్లు ఇదంతా చిచి చీ అనుకుంటూ నన్ను వదిలి వెళ్ళిపోతారా? నువ్వు మాత్రం ఈ చీతో ఎందుకుండాలి? నాతో వచ్చేయి. నేను రావడానికి వీల్లేదు. అయితే నేను వెళ్ళిపోతాను. నన్నొక్కదాన్నే వదిలి వెళ్ళిపోతున్నారా? నాకు ఆపదలో అండగా నిలబడలేరా? పోలీసులకు అంతగా భయపడుతున్నారా? అయోమయంగా చూశాడు పంతులు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావటం లేదు అన్నాడు. ప్రస్తుతం మీరిక్కడ ఉండటం నాకు అవసరం. అందువల్ల ఇబ్బంది కలగొచ్చు. నా కోసం ఆ మాత్రం భరించలేరా? మీ దయ. పంతులు మళ్ళీ మంచం మీద కూర్చున్నాడు. ఏదెలా జరిగితే అలా జరగని, నేను వెళ్ళను అన్నాడు. పంతులు వెళ్ళకపోవటం చూసి పార్ట్నర్ చాలా కోపంగా నేనిప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నాను అన్నాడు. నిర్మల బేలగా చూసింది. ఆ చూపులకు కరగలేదు పార్ట్నర్. పళ్ళు నూరుకుంటూ వెళ్ళాడు. ఆ రోజే పోలీసులు అకస్మాత్తుగా కాసులయ్య కాఫీ హోటల్ మీద రైడ్ చేశారు. నిర్మల, అన్నంత పని చేశావు కదూ, పోలీస్ రిపోర్ట్ ఇచ్చావు కదూ అంది పార్ట్నర్తో నవ్వుతూ. పార్ట్నర్ పాలిపోయిన ముఖంతో నిర్మల నవ్వు ముఖాన్ని లోతుగా చూస్తూ నువ్వు అన్నాడు. నిర్మల పకాలను నవ్వి ఇప్పటికీ అర్థం కాలేదా? నేను సిఐడి ఆఫీసర్ని అంది. పంతులు గాబరాగా నువ్వు అన్నాడు. నిర్మల నవ్వి మీ నిర్మలని అంది. పోలీసులు కాసులయ్యని, పార్ట్నర్ని, బుజ్జిగాడి లవ్వర్ని, ఇంకా మరికొందరిని అరెస్ట్ చేశారు. కాసులయ్య కాఫీ హోటల్లో రహస్యంగా నాటు బాంబులు తయారు చేసి రవాణా చేస్తున్నారని రుజువైంది. తన లవ్వర్ని పోలీసులు పట్టుకుపోతుంటే బుజ్జిగాడు ఏడ్చాడు. ఏడవకు, నీకు మంచి ఉద్యోగం చూస్తాను అంది నిర్మల. ఉద్యోగం మాట వినగానే బుజ్జిగాడి ప్రేమ ఉఫ్మని ఎగిరిపోయింది. పంతులు, సుధర్మ అంటే ఏమిటో తెలుసా? దేవసభ, రంభ, ఊర్వశి మొదలైన దేవవేశ్యలు
తమ విలాసాలు గుమ్మరించే స్థలం. సంయమీంద్రులు తమ తపశక్తితో తప్పప్పులు నిర్దేశించే సభాస్థలి. ముల్లోకాలు పాలించే దేవేంద్రుడికి సుధర్మ మార్గాన్ని ఉపదేశించగలిగే బృహస్పతి వంటి మేధావులకు నిలయం. అందుకే మా కంపెనీకి సుధర్మ అని పేరు పెట్టుకున్నాం. అక్కడున్న అమ్మాయిలలో చాలామంది అదివరలో వ్యభిచార వృత్తిలో ఉన్నవారే. ఆ కారణం చేత సుధర్మ బ్రోతల్ అని భ్రమపడటానికి వీలు చిక్కింది. నిజానికి మాది బ్రోతల్ కాదు. సరస్వతమ్మ గారు ఆ అమ్మాయిలను సంస్కరించి ఆత్మవిశ్వాసం కలిగించి కొత్త జీవితంలో ప్రవేశపెట్టాలని కృషి చేస్తున్నారు. మా ప్రార్థన విన్నారుగా. మా అమ్మాయిల కృషి, వాళ్లలో పరివర్తన చూశారుగా. మాది బ్రోతల్ కాదు కనుక మామూలు బ్రోతల్స్లా ఉండక మీకు విడ్డూరంగా కనిపించింది. అప్పుడప్పుడు నా కోసం వచ్చిన యువకులు మా డిపార్ట్మెంట్లో వ్యక్తులే. ఈ ప్రాంతాలలో ఆయుధాలు దొంగతనంగా తయారు చేసి రహస్యంగా రవాణా చేస్తున్నట్లు స్పెషల్ బ్రాంచ్కి సమాచారం అందింది. ఆ ఆచూకీ తీయమని నన్ను పంపించారు. బుజ్జిగాడి లవ్ అఫేర్ ధర్మమా అని కాసులయ్య కాఫీ హోటల్ని అనుమానించాను. సరస్వతమ్మ గారితో దెబ్బలాడినట్లు నటించి ఆ హోటల్లో ప్రవేశించాను. అక్కడ నాటుబాంబులు తయారు చేస్తున్నారని గ్రహించాను. సరస్వతమ్మ గారి ద్వారా సమాచారాన్ని డిపార్ట్మెంట్కి అందజేశాను. ఇది సుధర్మ రహస్యం. ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? నిర్మలను కొత్తగా బెదురుగా చూశాడు పంతులు. నేను మీకు తగినవాణ్ణి కాదు అన్నాడు. ఆ మాట అనకండి. నా జీవితంలో ఇంతవరకు మీలాంటి వ్యక్తిని కలుసుకోలేదు. నేను వేశ్యనని అనుకున్నప్పుడు కూడా ఎప్పుడూ నన్ను మీరు అనే సంబోధించారు. ఏనాడు కూడని చనువు తీసుకోవటానికి ప్రయత్నించలేదు, చిన్నబుచ్చలేదు. వేశ్యననే దృష్టి లేకుండా మనస్ఫూర్తిగా ప్రేమించారు. వేశ్యలకైనా కూలివాళ్లకైనా చదువుకున్నా చదువుకోకపోయినా అందరినీ సాటి మనుషులుగా గౌరవించి ఆదరించారు. మీలాంటి వ్యక్తికి భార్య కావటం నా అదృష్టమని అనుకుంటున్నాను. ఒకవేళ మీరే నేను మీకు తగినదాన్ని కాదనుకుంటే, మీకు నేనంటే ఇష్టం లేకపోతే ఇంకా వినలేనట్లు మాట్లాడలేనట్లు చేతులు చాపాడు పంతులు. చిరునవ్వుతో ఆ చేతుల మధ్యకొచ్చేసింది నిర్మల. సమాప్తం. సుధర్మ నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం.